गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ముందుగా ఆర్ష విద్యా తపస్వి శ్రీ 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 శృంగేరి శారదాపీఠ ఉభయ తెలుగు రాష్ట్ర సంచాలకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త శ్రీ సద్గురు బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారేశ్వర గారికి మా హృదయపూర్వక నమస్కారం మరియు శ్రోతలైన మీ అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మనం శ్రీ 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 ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి మోహముద్గరం అనే భజగోవిందం ప్రవచన ధారావాహికంలో 4వ భాగం వినబోతున్నాం. గురువుగారైనటువంటి శ్రీనివాస బంగారేశ్వరం గారి గురించి బంగారేశ్వరం గారు మనందరికీ సుపరిచితులే. గత 3 వారాలుగా ఆయన తన యొక్క జ్ఞాన సుధాధారాలను మన మీద కురిపిస్తూనే ఉన్నారు. గురువు గారి మీ ప్రవచనాన్ని మొదలు పెట్టవలసిందిగా మా ప్రార్థన. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్. శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అవిద్యారణ్యకాంతారే ప్రాణినాం భ్రమతాం సదా విద్యామార్గోపదేష్టారం విద్యారణ్య గురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీ. యస్య ప్రసాదాదహమేవ విష్ణుః మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇట్టం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రియుగ్మం ప్రణతోస్మి నిత్యం. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద సంకీర్తనం. సభాకల్పతరం వందే. చాలా అద్భుతమైనటువంటి విషయంతో ఆరంభించారు ఇవాళ రవి గారు. నిజంగా సంతృప్తిగా అనిపించింది. కారణం ఏమిటి అంటే, నేను ఒక అంశము చెప్పడము అనేక విషయాల్లో కంగారులో మర్చిపోయాను. ఇవాళ చెప్పాలి అని మనసులో నేను పొద్దున్నే అనుకున్నాను. ఆ విషయం మొట్టమొదటే వారు ప్రస్తావనకు తెచ్చారు. మోహముద్గర స్తోత్రంతో అనేటటువంటి పదం వాడారు. మోహముద్గరము అనే పదం ఏమిటి? దీని ప్రత్యేకత అంటే, ముద్గరము అంటే సుత్తి. మోహము అనేటటువంటి దాన్ని సుత్తితోటి కొట్టినట్టుగా కొట్టి తీసిపారేసేటటువంటి స్తోత్రాలు ఇవి. కాబట్టి మోహం పోవాలి అంటే భజగోవిందం చదవాలి. భజగోవిందము అనేటటువంటి స్తోత్రాలలో ఉండేటటువంటి మోహం మొత్తము ఏదైతే మూలము, ఈ ప్రపంచంలో ఉండే మోహానికి మూలమైనటువంటి సుత్తి ఎక్కడుందా అంటే గోవిందనామంలో ఉందండి. ఆ భజ గోవిందం దాన్ని ధరించండి. మొత్తము ఈ స్తోత్రాలన్నీ భజగోవిందం అంటే ఒక్క భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతి అనే కాదు, ప్రతి శ్లోకాన్ని మీరు బుద్ధిలో ధరించండి. అది మోహాన్ని సుత్తితోటి కొట్టినట్టు కొట్టి తీసవతల పడేస్తుంది అనే విషయాన్ని చెప్తారు. దీనికే చర్పట పంజరిక అనేటటువంటి పేరు కూడా ఇంకొకటి ఉంది ఈ భజగోవింద స్తోత్రాలకే. ఇలా రకరకాలైనటువంటి పేర్లతో మనకి ఈ భజగోవిందం అనేది పిలువబడుతుంది.
అది కాగానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని తీసుకున్నారు. చాలా తృప్తిగా అనిపించింది దక్షిణామూర్తి స్తోత్రము అనేది. దక్షిణామూర్తి స్తోత్రం గనక చదివితే, లేదు మానసోల్లాస వ్యాఖ్య ఏదైతే సురేశ్వరాచార్యులు వారు రాశారో ఆ దక్షిణామూర్తి స్తోత్రము అసలు అంతరాంతరాల లోపలికి వెతికి మన స్వస్వరూపానుసంధానం మనకి బ్రహ్మాండంగా చేయిస్తుందండి. ఆదిశంకర్లు మనకిచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఔషధం, ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు వాడిని వాడు ధరింపజేసుకోవాలి అనుకుంటే భజగోవిందం చదివిన తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి. అంతటి మహత్తరమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రం. ఎలాంటి దక్షిణామూర్తి స్తోత్రం? చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురోర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అంటే సనక సనందనాదులైనటువంటి వాళ్ళు, ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఋషులు ముందు అక్కడ కూర్చొని ఉన్నారు. అందులో బాగా పెద్ద వయసులో ఉన్నటువంటి మునులు కూడా కూర్చొని ఉన్నారు ఆయన ముందు. అలా కూర్చొని ఉన్నటువంటి అందరి ముందు మర్రి చెట్టు కింద కూర్చున్నటువంటి ఒక మహానుభావుడు చిన్నగా ఇట్లా చిన్ముద్ర వేసుకొని అలా మౌనంగా కూర్చున్నాడట. అనేక ప్రశ్నలు ఉన్నటువంటి వాళ్ళ బుద్ధిలో ఉన్న ప్రశ్నలన్నీ పటాపంచలైతూ వెళ్ళిపోయినాయి. ఇది ఆ దక్షిణామూర్తి స్తోత్రం కనుక మనం చదివితే మనకి చక్కగా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అన్ని ప్రశ్నలు ఉన్నటువంటి వాళ్ళకే ఎలా పటాపంచలైనాయో ఆ ప్రార్థన చేస్తుంటే దక్షిణామూర్తి ప్రశాంతంగానే ఉంటారు. మన లోపల ఉండేటటువంటి అనుమానాలన్నీ కూడా విచ్ఛిన్నం కావాలి అంటే దక్షిణామూర్తి వారిని ఆశ్రయించాల్సిందే అని చక్కగా బ్రహ్మాండంగా దక్షిణామూర్తి వారి యొక్క ప్రస్తావన తీసుకొని వచ్చారు. దక్షిణామూర్తి యొక్క అవతారమే శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప, ఆదిశంకర్లు. దీంట్లో అనుమానం లేదు. ఆ తర్వాత నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తన పాడారు ఇవాళ. ఎంత ఇష్టమయ్యా ఆ కీర్తన అంటే నేను ఎక్కువ సందర్భాల్లో అదే పాడుకుంటూ ఉంటాను. ఏదైతే మనకి త్యాగరాయ స్వామి వారు, అన్నమాచార్యులు వారు ఇద్దరు ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. ఎంత మాత్రమున ఎవ్వరు చూచిన అంత మాత్రమే నీవు అని. ఎవరు ఎట్లా చూస్తే వాళ్ళకి అట్లా కనిపిస్తావని అక్కడ చెప్పడం జరిగింది. అలాగే త్యాగ బ్రహ్మం గారు కూడా శివుడనో భవుడనో మాధవుడనో ఎవడని తలిచేదయ్యా నిన్ను, ఈ కలియుగంలో ఉన్నటువంటి కలిబాధలన్నీ తీర్చే దేవుడిగా నిన్ను కొలుస్తున్నాను అని చెప్పి ఆపేశారు. దానికి కారణం ఏంటంటే తిరుమలలో ఉన్నటువంటి మూర్తి ఆ గోవిందుడు శివుడా, విష్ణుమూర్తి, వేదాంతులు చెప్పినట్టు పరబ్రహ్మమా, శాక్తేయులు చెప్పినట్టు శక్తి స్వరూపమా, కాపాళికులు చెప్పినటువంటి కాలభైరవుడా, దార్శనికులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సూక్ష్మ స్వరూపమైనటువంటి అనుసిద్ధాంతాన్ని తెలియపరిచేటటువంటిదా, లేదు ఘనము అని తెలిసేటటువంటి. ఇందులో చాలా అందమైనటువంటి వ్యాఖ్యానం ఉందండి. ఇవాల్టి సైన్స్ కి యోగ్యమైనటువంటి థియరీస్ చాలా చాలా అనేకం మనకి చెప్పబడ్డాయి. ఇప్పుడు మీకు క్వాంటమ్ మెకానిక్స్ తీసుకున్నా, లేదు న్యూటోనియన్ ని తీసుకున్నా, లేకపోతే ఐన్స్టీన్ ని తీసుకున్నా, ఒకళ్ళేమో అణోరణీయాన్ అని చిన్న దాంట్లో నుంచి చిన్నది తీసుకొని వెళ్తారు. అదే ఐన్స్టీన్ గారి దగ్గర తీసుకెళ్తే మహతో మహీయాన్ అని మహతో మహీయాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఈ అన్నిటి యొక్క స్వరూపము ఈ ఒక్క కీర్తనలో ఆయన పెట్టారు. ఎంత ఆశ్చర్యం అంటే నన్ను ఎవరు ఏ రూపంలో భజిస్తే వాళ్ళకి ఆ రూపాల్లో నేను దర్శనమిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది గనక మనం ఆలోచిస్తే అబ్జర్వర్ థియరీ అని ఒక థియరీ ఉంటుంది. మీరు ఎవరైనా కానీ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు దాదాపు తెలిసే ఉంటుంది. ఈ అబ్జర్వర్ థియరీలో ఏం చెప్తారయ్యా అంటే ఫోటాన్స్ అంతకు ముందున్న ఫోటానే కానీ ఎవడైనా అబ్జర్వ్ చేస్తున్నాడని కానీ కెమెరా పెట్టాడు అన్నప్పుడు కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో దాన్ని బట్టి అది ప్రవర్తిస్తుందట ఫోటాన్. దీనికి ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పలేదు కదా. అంటే సృష్టి ధర్మాన్ని ఎంత గమనించి ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు అని అనోరణీయాన్ మహతో మహీయాన్ అనేటటువంటి తత్వాలన్నీ కూడా ఈ కీర్తనలో ఒక్కటి కాదు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరము, నీ వల్ల కొరత అసలు లేదయ్యా. నీళ్ళ ఎంత ఉంటే దాని మీద తామరం ఉంటుంది. అలా నిన్ను కొలిచేవాడి యొక్క భక్తి ఎక్కడికి ఉంటే దానిపైన నువ్వు కూర్చుంటావు. బావిలో నీళ్లు ఉంటే బావి, చిన్న టబ్బులో నీళ్లు పోసి పెడితే తామర పువ్వు దాని మీద ఉంటుంది. చెరువులో కనుక నీళ్లు పోసి పెడితే చెరువు మీదకి వస్తుంది. అట్లా నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరము, వాడి లోపల భక్తి ఎక్కడుందో దానిపైనకు వెళ్ళి కూర్చుండేటటువంటి వాడివి నువ్వయ్యా. అంత ఎత్తు, దానికంటే ఎత్తు మీద కూర్చుండేటటువంటి వాడివి అని చెబుతూ అసలు ఏమి ఆలోచన అక్కర్లేదయ్యా.
ఎక్కడైతే గంగాతరి ఒడ్డు మీద ఉండేటటువంటి బావుల్లో గంగ నీళ్లే ఎలా ఊరుతాయో గోవింద నామస్మరణం చేస్తూ సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపంగా నిన్ను భావించినప్పుడు నా లోపల కూడా ఏదో వేరే శక్తి ఉందని నేను అనుకుంటున్నా గాని అది ఇది ఒకటేనయ్యా, రెండూ వేరుగానటువంటి స్థితి అని ఆ అద్భుతమైనటువంటి కీర్తన, ఎంతో చక్కటి కీర్తన ఆవిడ చెప్పారు గోవింద స్వరూపాన్ని. దీన్ని మీరు చదవాలి అనుకుంటే మాత్రం సవాల్ ఈ జవాబ్ అని ఒక పుస్తకం ఉంటుందండి. అది ఆన్లైన్ లో మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. మనకి స్టాట్రన్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కలెక్టర్ 1801 లో దీన్ని డాక్యుమెంట్ చేశారు. అప్పుడు అందరూ అక్కడ ఉండేటటువంటి మంగలి వాళ్ళని, అక్కడ ఉండేటటువంటి వైఖానసులు, మన విష్ణువులు, ఆ తర్వాత అక్కడ పనిచేసేటటువంటి మిగతా వాళ్ళు అందరినీ, వీళ్ళని వాళ్ళని వేద పండితులు అందరినీ పిలిచి విడివిడిగా ఆయన ఇంటర్వ్యూ చేస్తూ క్వశ్చన్స్ వేశారు. ఆ క్వశ్చన్స్ నే సవాల్ ఈ జవాబ్ అంటారు. ఆ ఆర్కాట్ నవాబ్ నుంచి తీసుకున్న తర్వాత ఈ స్టాటర్ అనేటటువంటి ఆయన చేసినటువంటి అద్భుతమైన పుస్తకం అది. అందులో చెప్తారు మొట్టమొదట ఏమని కొలిచేవాళ్ళు అంటే వైష్ణవులు కూడా చెప్పారు ఈయనని శివుడనే కొలిచారట 10,000 సంవత్సరాల పాటు. ఎవరిని? విష్ణుమూర్తి వారిని. పోనీ శివుడని అనుకుందామా అంటే తర్వాత శంకు చక్రాలతోటి విష్ణు స్వరూపంగా కనిపించారు. పోనీ అలాగే అనుకుందామా అంటే శుక్రవారం పూట అభిషేకము, అమ్మ ఆయనకి 25 అడుగుల చీర 25 మూరలు చీర కడతారు. ఆ అద్భుతమైనటువంటి చీర కట్టడము, పైన గోపురం మీద ఉన్నటువంటి సింహాలు, ఉత్తరాది వాళ్ళు ఇప్పటికీ బాలాజీ 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 అని పిలవడం, ఇదంతా అమ్మవారి యొక్క తత్వాన్ని చూపిస్తూ శ్రీ సూక్తంతో లోపల అభిషేకం జరుగుతుంది. పోనీ అమ్మవారిని అనుకుందామా అని అక్కడికి ఆగితే ఒకానొక సందర్భంలో ఆయన నాగాభరణం ఉండేది ముందర. మీకు ఇప్పటికైనా కూడా మీరు ధనుర్మాసం అప్పుడు వెళ్తే ఆ నాగాభరణం పెడతారు. ఈ నాగాభరణాన్ని గోవిందుడికి ఉన్నదాన్ని రామానుజాచార్యులు వారు ఎప్పుడైతే అది పెట్టారో ఈ నాగాభరణం ఇంకెందుకు అని నాగాభరణాన్ని తీసేశారట. తీసేస్తే ఆయనకే కలలో కనిపించి వెంకటేశ్వర స్వామి వారు ఆ నాగాభరణాన్ని మాత్రం ఖచ్చితంగా ఉంచవయ్యా అని చెబితే అప్పుడు మళ్ళీ ఆ నాగాభరణాన్ని పెట్టి మీకు ధనుర్మాసంలో పూజలు జరుగుతాయి, బిల్వ పత్రాలతోటి పూజ చేస్తారు. వెంకటేశ్వర స్వామికి బిల్వ పత్రాలతోటి పూజ ఏమిటయ్యా అంటే అది సుబ్రహ్మణ్య స్వామి అవతారము అని, ఆయన సుబ్రహ్మణ్యుడిగా వాళ్ళు కొలుస్తారు అని. ఆ విధంగా సుబ్రహ్మణ్య ఆరాధన, సూర్యారాధన, అందుకనే మనకి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి గుర్తుగా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఆయన ఎక్కేటటువంటి వాహనాలు కాబట్టి ఆయన్ని ఒక పరబ్రహ్మ వస్తువుగా ఎవడు ఎలా దర్శిస్తే అలా కనిపించే స్వామి కాబట్టి ఆయనకి ఆ పరమాత్మ స్వరూపాన్ని, నిత్యతత్వాన్ని అక్కడ చూపిస్తారు శంకరాచార్యుల వారు. అందులో పద్మపీఠము లోపల అందరినీ ధనాకర్షణ జనాకర్షణ యంత్రాలు వేశారు కాబట్టి ఇప్పటికీ అంత ధనము అంత జనము తిరుమల క్షేత్రంలో ఉంది అని అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు అంగీకరించి చెప్పినటువంటిది ఇవాళ ఎవరు చెప్పట్లా. ఇది 1800s లో ఆయన సవాల్ ఈ జవాబ్ అని రికార్డెడ్ ఎవిడెన్స్ బై బ్రిటిష్ గవర్నమెంట్ కాబట్టి మనకు అందులో సుస్పష్టంగా అది తెలుస్తుంది. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి విషయాలు అనేకం ఇప్పుడు ఆవిడ పాడినటువంటి కీర్తన వల్ల నాకు గుర్తొచ్చి మాట్లాడుతున్నాను. ఇలా మనం గుర్తు చేసుకునే విషయాల మీద మాట్లాడుతూ పోతే అన్యకథా ప్రసంగేన అత్యకథా సమారోప అని తర్కంలో న్యాయం ఉంది. అన్య కథల గురించి మాట్లాడుకుంటూ పోతుంటే అసలు మాట్లాడాల్సినటువంటి కథ పక్కకి పోతుంది అని. కాబట్టి మళ్ళీ దాంట్లోకి వద్దాం. ఎంతో చక్కటి దీంతో మొదలు పెట్టారు ఇవాళ. అయితే నిన్నటి దాకా మనం ఏం చెప్పుకున్నాం అనే సారాంశాన్ని మొత్తాన్ని కూడా వారు చక్కగా తెలియపరిచారు. కాబట్టి నాకు మళ్ళీ చరిమిత చరవణం వెనక్కి వెళ్ళి మనం స్త్రీలు నిన్ను కాపాడలేరయ్యా, ధనం నిన్ను కాపాడలేదు, ఈ శరీరం ఏమిటి, ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన పని లేకుండా ఒక్కసారి అందరము కూడా భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే అని చెప్తూ తర్వాత శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణిస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపిన సక్తః అని అద్భుతమైనటువంటి ప్రశ్న వేస్తారు.
మీకు బాలావస్థ ఉన్నప్పుడంతా క్రీడల్లో మీరు ఆటల్లో పాటల్లో పడి ఇదైతూ వెళ్ళారు. బాలస్తావత్ క్రీడాసక్త, కొంచెం యవ్వనం రాగానే తరుణిస్తావత్ తరుణీసక్త, కొంచెం యవ్వనం రాగానే స్త్రీలైతే పురుషులు అనేటటువంటి ఆకర్షణలో పడి తిరిగారు. వృద్ధస్తావత్ చింతాసక్త, వృద్ధాప్యం రంగానే చింతలతోటి తిరిగారు. పరమే బ్రహ్మణి కోపిన సక్త, అసలు పరమాత్మ గురించి నీ జీవితంలో నువ్వెప్పుడు సమయం కేటాయించి ఆయన యొక్క పదపద్మాల దగ్గర దృష్టి పెట్టావు చెప్పవయ్యా అనేటటువంటి ఆ ఆసక్తి నీకెప్పుడు ఉంది? ఎక్కడ అవకాశం లేదు నాయన, గోవిందుణ్ణి భజించు, వాడు తప్ప నిన్నెవరూ కాపాడలేరు అని మొదలు పెట్టారు. ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. నిజమే కదా ఆయన చెప్పింది, బాలస్తావత్ క్రీడాసక్త. బాల్యంలో క్రీడలతోటి మొట్టమొదట మనం మాతృగర్భంలో నుంచి వచ్చాం. మాతృగర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి వీర్యంలో నుంచి వచ్చాం. తండ్రి వీర్యంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? ఇది ఎప్పుడు మర్చిపోకూడదండి. ఈ క్రమ పద్ధతి ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. అలా 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 ఆకాశము పరమాత్మ దగ్గర నుంచి, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అగ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష. ఇంత ప్రయాణం మనం చేసుకుంటూ వచ్చాం. దీంట్లో అనుమానం ఏం లేదు. అయితే తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా మనకి జ్ఞానం ఉంది. అయ్యో, పూర్వజన్మలో ఇన్ని పాపాలు చేశానే నేను, ఈ జన్మలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పరమాత్మని పొందడం తప్ప వేరే పని ఏం చేయకూడదు అని వాడు గీక్కుంటూ తన్నుకుంటూ రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తాడు కడుపు లోపల. ఆ మాతృ గర్భ నరకము అంటారు. ఆ లోపల వాడికి అన్ని తెలిసి అనుభవిస్తూ ఉంటాడు అనమాట నరకం. దాన్ని అందుకే గర్భ నరకము అంటారు. ఆ గర్భ నరకం నుంచి నేను ఎలా అయినా సరే బయటపడాలి అని అనుకుంటాడు. ఒక్కసారి బయటికి రాగానే ఇలా కత్తిరించంగానే వాడి లోపల ఉన్నటువంటి జ్ఞానం మొత్తం పోయి మాయ అనేటటువంటిది వాడిని ఆవరిస్తుంది. వాడు కడుపులో ఉన్నప్పుడు మాయ లోపల ఉంటాడు, జ్ఞాని అయి ఉంటాడు. వాడు కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు మాయని వీడి బయటకు వచ్చి ఉంటాడు. కానీ మాయ వీడిన మాయ వీడిని ఆశ్రయించి ఉంటుంది, లోపలికి వెళ్తుంది. బయట మాయ ఉంది, లోపల మనిషి ఉన్నాడు. కానీ బయటికి రాగానే ఒక్కసారి బొడ్డు కత్తిరించంగానే మాయ లోపలికి వెళ్ళిపోయింది, మనిషి బయటకు వచ్చేసాడు. కాబట్టి ఇది జరిగేటటువంటి ప్రక్రియ. అలా మాయతోటి పుట్టినటువంటి మనము నేను ఏమిటి, ఏ విధంగా ఇన్ని ఇబ్బందులు ఇన్ని పరిస్థితులు పడుతూ వచ్చాను అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వాడు ఏం చేస్తాడయ్యా అంటే ప్రత్యేకమైనటువంటి ఈ భౌతిక ఇంద్రియాలతోటి భౌతిక విషయాల్ని చూసి నేర్చుకోవడం మొదలు పెడతాడు. అంటే లోపల విజ్ఞానాన్ని మర్చిపోతాడు. ఎలా అంటే ఎవడి కళ్ళతోటి వాడి కళ్ళని వాడు చూసుకోలేనట్టుగా వాడు తయారైపోతాడు. అయిన తర్వాత బయటికి వచ్చాక ఇంకా ఎంతసేపు ఉన్నా రాగంతో మొదలవుతుంది అనమాట. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి, మా నాన్న లేకపోతే నేను ఉండలేను అంటూ ఏడుస్తూ 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 ఒక్కొక్కడిని జతపరుచుకుంటూ వీడి జీవిత ప్రయాణం సాగుతూ ఉంటుంది. బాలస్తావత్ క్రీడాసక్త. బాల్యం కాంగానే ఎక్కడ లేనటువంటి క్రీడలు అన్నీ కూడా వాడికి గుర్తొస్తాయి. ఈ క్రీడలలో పడి వాడు మిగతా మర్చిపోతాడు. అందుకని మీరు ఎవడైనా మీకు ఏ స్థితి కావాలయ్యా అంటే మళ్ళీ నాకు బాల్యావస్థ వస్తే బాగుండు, ఏ రెస్పాన్సిబిలిటీస్ ఏ కష్టాలు ఏవి లేవు, ఆనందంగా ఉంటాం కాబట్టి బాల్యావస్థ. ఎంతో తీయనిది బాల్యం, అది అందరికీ అమూల్యం, చిన్నప్పుడు తెలియదు దాని మూల్యం, పెద్ద అయితే అది శూన్యం అని ఒక అద్భుతమైనటువంటి పద్యం ఒక ఆయన రాశారు. కాబట్టి అంత తీయనైనటువంటి బాల్యాన్ని మనం చక్కగా అనేకమైనటువంటి రాగాలతోటి గడుపుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. వీడు వాడు నాది ఇది లేనిపోని భ్రాంతులన్నీ కల్పించుకుంటూ ముందరికి వెళ్ళిపోతాం. వెళ్ళి కొంచెం వయసు రాగానే ఇంకా వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ స్టెప్ 2లోకి అడుగు పెడతాడు. స్టెప్ 2 ఏమిటి అంటే రెండో స్టెప్ ఇంకా స్త్రీలు, వాంఛలు, కోరికలు, కామము, ఇది బాగా ప్రధానంగా వాడి బుద్ధిలో ఎంతసేపు ఉన్నా ఇవే తిరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క క్షణం మనకి ఇంతకు ముందే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు కామం అంటే ఏమిటో సుస్పష్టంగా తెలియపరిచారు. ఒక్క క్షణం గనక మనం ఆలోచిస్తే ఏమిటి ఈ కామము అని ఆలోచిస్తే కేవలం మాంసమయమైనటువంటి ప్రేమ. వస్తువమయమైనటువంటిదేమో బాల్యంలో వచ్చేసింది. ఆ వస్తువులతోటి కూడినటువంటి మాంసము దగ్గరికి వీడు ఎదుగుతూ ఉన్నాడు. వస్తు మాంసాల స్థాయికి రెండో స్థాయిలో అడుగు పెడుతూ ఉన్నాడు. అక్కడ ఇంకా మొత్తం ఎంతసేపు ఉన్నా అందులో తగులుకోవటం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పారు. పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాన్ని బట్టి మొగుడైనా పెళ్ళమైనా లేకపోతే పిల్లలైనా లేదు పశువులైనా మనకు ఉండేటటువంటి ఆలయం నౌకర్లైనా మనకి పనిచేసే వాళ్ళైనా పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ
రుణాన్ని బట్టి వీళ్ళందరూ ముందరకు వస్తూ ఉన్నారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పారు. కాబట్టి అలా రుణాలతో ఇంకా ఆ చక్రంలో తగులుకొని వాడు చేసే పని ఏమిటయ్యా అంటే రోజు చేసే పనే చక్కగా చేసుకుంటూ ముందరకు వెళ్తూ ఉంది. ఒక పిచ్చివాడు ఉండేవాడు ఒక ఊళ్ళో. వాడు ఏం చేసేవాడయ్యా అంటే వాళ్ళందరూ పిచ్చివాడు అని వాడిని ఆడుకుంటూ ఉండేవాళ్ళు, రకరకాల మాటలు అంటూ ఉండేవాళ్ళు, అన్ని చేస్తూ ఉండేవాళ్ళు. వాడు ఒకరోజు మరీ పరాకాష్ఠకు పోయినట్టుగా ఏం చేశాడంటే, కొండ ఉంటుంది ఆ ఊళ్ళో, ఒక రాయిని తీసుకెళ్లేవాడు. రోజు ఆ కొండ పైకి ఎక్కేవాడు, ఆ కొండ మీద నుంచి రాయి పడేసేవాడు. ఆ రాయి దొర్లుకుంటూ కింద పడేది. మళ్ళీ వాడు అంతా కిందకి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ రాయి తీసుకొని వెళ్ళేవాడు, మళ్ళీ కొండ మీద నిల్చుండేవాడు, ఆ కొండ మీద నుంచి పడేస్తుండేవాడు. ఇక చూడాలి వీడు చేసేటటువంటి విన్యాసాన్ని, పనిని చూసి ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుకోవడం మొదలు పెట్టారు. మామూలుగా నవ్వుకోలేదు, విపరీతంగా నవ్వుకున్నారు. నవ్వుకొని ఈసారి వాడు రాయి కింద పట్టడానికి వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వాడి దగ్గరికి పోయి, అరే ఏమిట్రా ఈ పిచ్చి పని, రోజు రాయిని పట్టుకుంటున్నావు, ఆ పైకి పోతున్నావు, అక్కడి నుంచి విసురుతున్నావు, మళ్ళీ పట్టుకుంటున్నావు, మళ్ళీ పైకి పోతున్నావు, వేస్తున్నావు, ఎందుకు రాయి పిచ్చి పని చేస్తున్నావు అని ఆ పిచ్చివాడిని అడిగితే అతను అన్నాడు, అయ్యా నాది సరే పక్కన పెట్టండి, మీరేం చేస్తున్నారు మీ జీవితంలో? రోజు నిద్ర లేవటం, అదే పని కట్టుకొని ఆఫీస్కి వెళ్ళటం, అదే పనులు చేసుకోవడం, మళ్ళీ తిరిగి రావటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ రావటం. నేను తీసుకెళ్లి పై నుంచి వేస్తున్న రాయి మీకు ఇంత విడ్డూరంగా కనిపిస్తోంది, కానీ ఇదే పిచ్చి పని మీరు చేస్తున్నటువంటిది మీకు ఎందుకు కనిపించదయ్యా అని చెప్పి అతను అన్నాడంటే, ఆ రూపంలో ఉన్నటువంటి మహాజ్ఞాని మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, నిత్యము ఒకటే అయినటువంటి కృత్యాన్ని చేస్తున్నాం. నువ్వు ఏం పని చేస్తున్నావు అని అంటే దీని అర్థం ఆఫీసులు వదిలిపెట్టేసేయండి, ఇంట్లో కూర్చోండి, మిగతా పనులు ఏం చెయ్యొద్దు అనేది దీంట్లో సందేశం కాదు. నువ్వు ఏ పని చేస్తున్నావో అది నీ జన్మాంతర లిఖితంలో ఉందయ్యా. ఆ పనిని నువ్వు చేస్తున్నప్పటికీ ఆ పనిని అంటుకోకుండా ఉండి చేయటం అనేది నేర్చుకో. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన. అలాగే యవ్వనం వచ్చేటప్పటికి చక్కగా రకరకాలైనటువంటి ఈ సంసార బాధలు, ఈతి బాధల్లో పడి, ఈతి బాధలు అని ప్రత్యేకంగా ప్రయోగం చేస్తారు. ఏమిటండి ఈతి బాధలు? బాధే కదా, ఈతి బాధ ఏంటి అంటే, ఈతి బాధ ఏమిటయ్యా అంటే అది బాధ అయినా బాధని బయటికి చెప్పుకోలేము. ఇప్పుడు మీ బాస్ ఎవడో ఇన్స్పెక్షన్కి వచ్చాడు ఆఫీస్కి, వాడు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వాడు నిల్చోంటే నిల్చోవాలి, కూర్చోంటే కూర్చోవాలి, అది బాధే. కానీ బాస్ అడిగినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ వర్క్ అండి, నాకు ఎంత ఆనందం అసలు ఈ పని చేయటము అని అతన్ని పొగుడుతూ మనం మాట్లాడతాం. అంటే మనకి బాధ ఉన్నా అది బాధ అని చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఆనందముగా వ్యక్తం చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని ఈతి బాధ అంటారు. సంసారం అనేది కూడా ఈతి బాధే. అందులో బాధ ఉన్నప్పటికీ భార్య భర్తతోటి, భర్త భార్యతోటి, లేదు బయట వాళ్ళతోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి ఇది బాధరా నాయనా, నా నడుము పగిలిపోతోంది, నా ఈపు వాచిపోతోంది అని చెప్పుకోలేక అక్కడ కూడా నవ్వుతే ఇది బాధ ఏంటి, నా ఆనందం, నా జన్మాంతర సుకృతం, నా అదృష్టం అని చెప్పుకోవడం ఏదైతే ఉందో దీన్ని ఈతి బాధ అంటారు. కాబట్టి ఈ యవ్వనం వచ్చేటప్పటికి కాస్త ఈతి బాధల్లో పడి ఆ ఈతి బాధల్లో ముందరికి వెళ్తూ మనిషి సాగుతాడు. ఇక వృద్ధాప్యం వస్తుంది. వృద్ధస్తావత్ చింతాసక్త. వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఈ రెండిట్లో ఒక రకమైన మదం ఉంటుందండి. ఇప్పటిదాకా మీకు వస్తువులతోటి అనురాగం ఏర్పడ్డది, కామం ఏర్పడ్డది, మిగతా ఇంద్రియాలు వచ్చినాయి. వృద్ధాప్యం వచ్చేటప్పటికి చాదస్తము, క్రోధము ఈ రెండు పెరుగుతాయి. ఆయన ఏదో బీపీలో మాట్లాడేట్లేండి పెద్దవాడు అంటుంటారు. ఎందుకయ్యా అంటే అక్కడి నుంచి క్రోధము అనేటటువంటిది ఒకటి ఆరంభమవుతుంది. ప్రతి దాన్ని వాళ్ళు విసుగుపడుతూ ఉంటారు, ఎదుటి వాళ్ళకి విసుకొచ్చేట్టుగా చేస్తూ ఉంటారు. ఏది చిన్న వయసు నుంచి వేదాంతము లేక పరిణతి లేనటువంటి వాళ్ళు చేసేటటువంటిది. కాబట్టి అది మనం నిజంగా పట్టించుకోక్కర్లేదు. పెద్దవాళ్ళల్లో ఏదైనా చాదస్తం గాని బాధ గాని వస్తే ఆనందంగా ఆస్వాదించడం అనేది నేర్చుకోవాలి. వాళ్ళని ఎప్పుడు ఇది చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే వృద్ధాప్యం అంటే చింతలు అని చెప్పారు. చితి మనకి చచ్చిపోయినటువంటి వాడిని కాలుస్తుంది, కానీ చింత బతికున్న వాడిని నిట్ట నిలువున కాలుస్తూ ఉంటుంది. వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట, అర్రెర్రే నా కొడుకుని నేను ఇంత కష్టపడి పెంచి ఇలా చేస్తే వీడు ఇలా తయారయ్యాడేంటి, ఆ రోజు నేను అలా చేసుంటే బాగుండేది, అప్పుడు నేను ఇలా చేసుంటే బాగుండేది అని 100 రకాలుగా ఆలోచిస్తుంటారు వృద్ధాప్యం రాగానే. అంటే జరిగిపోయినటువంటి అంశాలని వాళ్ళు తదేకంగా తలుచుకుంటూ బాధపడుతూ ఇది ఇలా అయితే బాగుండు, అలా అయితే బాగుండు అని లోపల వాళ్ళని వాళ్ళు కాల్చేసుకునేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో దీన్నే చింత అంటారు. వృద్ధస్తావత్
చింతాసక్త. అందుకనే వృద్ధాప్యం వచ్చి చింత అనేటటువంటి బాధ రాకుండా మనకు ఉండాలి అంటే ఇప్పటి నుంచి అంటుకోకుండా ఉండడం అనేది నేర్చుకోవాలి. దీన్ని అంటుకుంటే ఒక్కసారి వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది. పిల్లల్ని అంటుకొని నా పిల్లలు నా 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 అని విపరీతమైన ప్రేమతోటి మనం చేస్తాం. ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళు వెళ్ళిపోతారు, పెళ్లిళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, ఉద్యోగాలని వేరే ప్రాంతాలకి, దేశాలకి, ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోతారు. మరి ఇంతకాలం ఉన్నటువంటి అటాచ్మెంట్ ఒక్కసారి వదిలిపెట్టుకోవాలి అంటే చింతేగా. కాబట్టి ఏది మనం ఆనందము అని అనుకుంటున్నామో అది ఒక రోజు చింతకి కారణమవుతుంది. వృద్ధస్తావత్ చింతాసక్త. ఆ చింత అప్పుడు ఉండకూడదు అంటే ఇప్పుడు ఈ కర్మని అంటుకోకుండా ఆచరించటము అనేది నేర్చుకోవాలి. అదే చెప్తున్నారు. మీరు పోనీ ఎంతసేపు ఉన్నా బాల్యం అంతా క్రీడలతోటి గడిపారు, సరే కాస్త యవ్వనం రాగానే బ్రహ్మాండంగా స్త్రీల వెనకాల వెళ్ళటం, వాళ్ళతోటి ఇంకా ఆ ఆనందము అటువైపు వెళ్తూ వెళ్ళారు. ఇంకొంచెం వృద్ధాప్యం రాగానే చింతాసక్త, చింతల్లోకి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మెమరీస్ తోటి ఎక్కువగా ముందరికి తీసుకొని వెళ్తూ ఉంటారు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు. అబ్బా నేను అప్పుడు అంత చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను అని కానీ బయటికి చెప్పుకోలేరు. నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకోలేరు. కానీ లోపల అది నడుస్తూనే ఉంటుంది, నా పిల్లలు నా 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 అనేది. ఇదే చింత. దీన్ని అస్సలు అంటుకోకుండా ఉండాలి, కానీ అంటుకుంటూనే ఉంటారు ప్రతి వాళ్ళు అని చెప్తూ ఉంటారు. దీంట్లో సందేశం ఏంటంటే పరమే బ్రహ్మని కోపిన సక్త. నువ్వు పరమ బ్రహ్మని ఎప్పుడు కొలుస్తావయ్యా? నిన్ను పుట్టించినటువంటి ఆ పరమాత్మ కోసం నువ్వు సమయం ఎప్పుడు ఇస్తున్నావు? మనకి బాల్యంలో ఉన్నప్పుడు పొరపాటున ఎవడైనా వేదాంతం చదువుతున్నాడు అనుకోండి, మనం ఏమంటాం? బాల్యంలో వేదాంతం చదువుకునేవాడిని ఇచ్చిచ్చి ఇప్పుడే ఎందుకు వీడికండి, కాస్త పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటాడు, బాల్యంలో ఎందుకు అంటాం. స్త్రీలు అండి మేము, మాకు చేత కాదు అని కొంతమంది అంటారు. అబ్బో మా నాన్న పరమ దుర్మార్గుడు అండి, కమ్యూనిస్టు, నేను ఈ పని చేయలేను, వృద్ధాప్యం వచ్చిందండి, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శరీరం యొక్క ఇబ్బందులతోటి నేను భగవంతుడిని తలుచుకోలేకపోతున్నాం అని రకరకాలైనటువంటి కారణాలు మనం చెప్తుంటాం. ఈ సంసారంతో సరిపోతుంది, ఇంకా భగవంతుడిని ఎప్పుడు తలుచుకుంటాం అని కొంతమంది అంటారు. కానీ మీరు ఆలోచించండి, బాలస్తావత్ క్రీడాసక్త, ఆ బాల్యంలో క్రీడలను వదిలిపెట్టినటువంటి వాళ్ళు పరమాత్మని పొందిన వాళ్ళు లేరా? ఆలోచించండి. ధ్రువుడి కంటే, ధ్రువుడు ఎంత పిల్లవాడండి, ఊరికి ఇట్లా పక్కకి జరిపితే వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నాడు. ఉపమన్యు ఎంత తపస్సును ఆచరించాడండి. ఉపమన్యుడి యొక్క తపస్సు సామాన్యమైనటువంటిదా? కృష్ణుడికే శివతత్వాన్ని చెప్పినటువంటి వాడు ఉపమన్యుడు. కాబట్టి అట్లాంటి ఉపమన్యు మహర్షి యొక్క మాహాత్మ్యాన్ని మనం అక్కడ దర్శిస్తాము. చిన్న వయసులో వాళ్ళు చేశారు కదండి. పోనీ మేము స్త్రీలు అని చెప్దామంటే ఎంతమంది లేరండి. ద్రౌపది నుంచి తీసుకొని మీకు అనేక సందర్భాల్లో అందరూ స్త్రీలు అయినటువంటి వాళ్ళు ఆ పరమాత్మ యొక్క ఆశ్రయం చెంది గోపికలు కానీ ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఆ పరమాత్మను తలుచుకొని ధరించలేదా? పోనీ మా తండ్రి కమ్యూనిస్ట్ అంటారా? హిరణ్యకశిపుడి కంటే పెద్ద కమ్యూనిస్టా? ప్రహ్లాదుడు చేయలా? తండ్రి వద్దన్నా ఏమన్నా నిరంతరము చేస్తూ ఉన్నాడుగా. కాబట్టి మన మానసిక పరమాత్మతోటి అనుసంధానం అయ్యేట్టుగా కలుపుకుంటూ వెళ్ళాలి. ఏమండి బాగా వృద్ధాప్యం వచ్చిందండి, కాస్త కడుపులో గ్యాసు, మోకాళ్లలో నొప్పి, శరీరం ఏది పనిచేయట్లేదు, ఇంకా నేను భగవంతుడిని తలుచుకోవాలంటే చిత్తం కుదరట్లేదని వాడు అంటాడు. ఎందుకు కుదరదండి? భీష్మ పితామహుణ్ణి తీసుకుంటే బాణాలు కొట్టి ఆ బాణాలన్నీ మురుకుల్లాగా శరీరంలో దిగిన తర్వాత ఆ బాణాల అంపశయ్య మీద పడుకున్నటువంటి ఆయన దాని మీద కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేయలేదా? అంతటి స్థితిలో ఆయన లేడా? కాబట్టి మనం ఈ ఉండేటటువంటి వాటి నుంచి తప్పించుకొని ఆ పరమ బ్రహ్మని, ఆయన పట్ల ఆసక్తిని చూపించాలి. పరే బ్రహ్మని కోపిన సక్త, ఆ పరబ్రహ్మ యొక్క స్తుతిని అనేటటువంటి దాన్ని మనం ఆరాధన చెయ్యాలి అని మనకి పెద్దలు సుస్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఈ శరీరము అనేటటువంటిది ఒక్క క్షణం మనం ఆలోచిద్దామండి. మనము ఏ దశలో ఉన్నప్పుడు ఆ దశను ఆలోచిస్తున్నాం. నేను చాలా తెలివి గలవాడిని, నేను చాలా జ్ఞానిని, నేను మేధావిని అనే అహంకారానికి చాలా మంది పోతుంటారు. ఐ నో సో మెనీ థింగ్స్, ఓకే నాకు ఇది తెలుసు అది తెలుసు అని రకరకాలుగా ఆలోచిస్తూ లోపల అహంతో ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడటము, తక్కువగా మాట్లాడటం అనే దుర్గుణం చాలా మందికి ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలు లేదండి, అవసరం లేదు. కారణం ఏమిటయ్యా అంటే జ్ఞానము నీది కాదు. నీకంటే ముందు నీ శరీరంలో కొన్ని కోట్ల సెల్స్ ఉన్నాయి, కొన్ని కోట్ల ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఈ శరీరం లోపల
దానికి ఏం కావాలో అది ఫస్ట్ జ్ఞానాన్ని అది పొందుతుంది. దానికి దాహం వేస్తే అది దాహము, ఓకే నవ్ ఐ రిక్వైర్ ప్రోటీన్స్, నవ్ ఐ రిక్వైర్ సో అండ్ సో వాటర్ అని అది ముందు డిసైడ్ చేసుకుంటే నీ బుద్ధిని అది గుర్తిస్తోంది. అంటే జ్ఞానం నీ బుద్ధి దగ్గర ఉందా, నీ బుద్ధి కంటే ముందే నీ లోపల ఆ దాహము, దీనికి ఇప్పుడు నీళ్లు అవసరము అనేటువంటి స్థితిని కనుక్కున్నది జ్ఞానమా, లేదు నీ బుద్ధి జ్ఞానమా? నీ బుద్ధి జ్ఞానము ఎప్పుడూ కాదు. నీ బుద్ధి జ్ఞానాన్ని దర్శిస్తోంది, గుర్తిస్తోంది. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. అంటే జ్ఞానం ఎక్కడ ఉందండి? మనకు ఆకలేస్తోంది, కడుపులో ఆకలేస్తోంది అని లోపల ఉన్న సిస్టము దాని జ్ఞానంతో బయటకి ఎరకపరిస్తే అప్పుడు బుద్ధికి తెలిసింది. అంటే నీ బుద్ధి పని చెయ్యక ముందే నీ శరీరంలో అణువు లోపల పరమాత్మ జ్ఞానస్వరూపుడై కూర్చొని ఉండి ఎక్కడ ఎప్పుడు ఏది ఎంత అవసరమో అది ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు బాల్యంలో ఆటలు ఆడుతున్నావు, యవ్వనంలో స్త్రీలతోటి తిరుగుతున్నావు, వృద్ధాప్యం వచ్చేటప్పటికి చింతలతోటి బాధపడుతున్నావు. కానీ ఆలోచించు, వీటన్నిటికీ మూలం వెనకాల పరమాత్మ ముందే కూర్చొని ఉండి అన్నిట్లో ఉన్నాడు. అలాంటి ఆ పరమాత్మని వదిలిపెట్టకయ్యా, ఆ పరే బ్రహ్మణి కోపిన సక్త. కాబట్టి జ్ఞానము అనేది ఏది మనలో ఏమీ లేదండి. ఒక్కటి చెప్తాను, మనము జ్ఞానము ఎప్పుడు చేస్తున్నాం? కంటి లోపల నుంచి వెళ్ళేటటువంటి రేసు ఒక మంచాన్ని చూసిన తర్వాత మంచం అనే జ్ఞానం నాకు వస్తుంది. అంటే ఫస్ట్ అసలు ఈ రేసు అక్కడికి వెళ్ళి అక్కడ పడి దాంట్లో కేంద్రీకృతం అవ్వాలి అనే జ్ఞానం నాది కాదుగా, నా బ్రెయిన్ది కాదుగా. నా బ్రెయిన్ అది చూస్తోంది కాబట్టి ఇది గ్రహిస్తోంది. అలాగే నా మనస్సు ఒకటి గ్రహిస్తోంది అంటే దానికి మూలం మళ్ళీ ఆత్మ చైతన్య శక్తి అయి ఉంటుంది. అందుకనే మనకి ఏకశ్లోకి అని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకి చెప్పారు. ఆ ఏకశ్లోకిని ఈ వారం మీరు చదువుకోండి, వచ్చే వారం నేను చెప్తాను. ఏకశ్లోకి అంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకి చక్కగా కిం జ్యోతి అని అడుగుతారనమాట. భానుమాన హనిమే అని ఎంతో చక్కగా మనకి మొట్టమొదట జ్యోతి ఏమిటి దర్శనం కావడానికి అని. కాబట్టి మొట్టమొదట ఏకశ్లోకి అనేది ఇప్పుడు మీరు చెప్పుకోండి. వచ్చే వారం ఈ ఏకశ్లోకిని నేను మీకు ఖచ్చితంగా తెలియపరుస్తాను. ఏకశ్లోకి చెప్పుకుంటే మనకి లోపల ఉండేటటువంటి చైతన్య శక్తే ఈ మొత్తాన్ని నడిపిస్తుంది అనే సత్యం ఒక్క శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకి తెలియపరిచారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, మనం ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నిత్యము అనుక్షణము పరమాత్మ అనోరణీయాన్ లోపల చిన్న వస్తువు కంటే చిన్న వస్తువై మన దాహాన్ని తెలియపరుస్తున్నారు. పెద్ద దానికంటే పెద్ద వస్తువై దీనికి అవసరమైనటువంటి శక్తిని ఈ శరీరంలోకి అందిస్తూ ఉన్నారు. ఎంతసేపు ఉన్నా మనం రకరకాలైనటువంటి రూపాలకి తగులుకొని ఆ రూపాలలోనే వెళ్ళి బతికేస్తున్నాం. ఏమిటి మీరు అంతా అద్వైతం అంటారు, ఈ అద్వైతం అనడానికి మీకు ఏమిటి ఆధారము? నాకు మందారపు చెట్టు గాను, కొబ్బరి చెట్టు గాను, వేప చెట్టు గాను సుస్పష్టంగా ఇన్ని రకాలుగా కనిపిస్తుంటే ఇవన్నీ ఒకటే అయినటువంటి నిర్గుణ పరమాత్మతత్వము అని మీరు ఎలా చెప్తారండి అనే ప్రశ్న వేస్తే, అవునయ్యా మందారం చెట్టే, వేప చెట్టే, అలాగే ఇంకొక ఏ వృక్షమైనా తీసుకో ఆ వృక్షమే. కానీ ఒక్క క్షణం ఆలోచించు, ఈ అన్ని వృక్షాలకి ఫోటోసింథసిస్ అనేటటువంటి ప్రక్రియ మూలం కదా. అంటే అగ్ని, జలము, వాయువు, ఆకాశము, పృథివీ ఇవే కదా మూలము. అంటే అది మందారమైనా, కొబ్బరైనా, లేదంటే వేప అయినా, నువ్వు ఏ వస్తువు తీసుకొని అందులో ఏ లక్షణాన్ని చూసినా ఆ లక్షణాలన్నీ ఈ ఐదిట్లో నుంచే వస్తున్నాయి. ఈ ఐదిటికి మూలం ఏది? పరమాత్మ. కాబట్టి ఆత్మ చైతన్య శక్తి అనేక రూపాల్లో ధరించి అనేక రూపాలని అది అంకురింప చేసుకొని మనకి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పతే, ఒకటే అయినటువంటి బ్రహ్మ ఫోటోసింథసిస్ గా మారి ఇన్ని రకాలైనటువంటి వృక్షాలని, ఇన్ని రంగుల్ని, ఇన్ని వర్ణాలని, ఇన్ని విశేషాలని మనకి చూపిస్తోంది. ఈ సత్యాన్ని బట్టి మీరు గ్రహించండి అయ్యా అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి ఏకస్వరూపమైనటువంటి పరమాత్మని, అలాంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మని, అలా అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మని కోపిన సక్త, ఆ మూలమైన పరమాత్మ వస్తువును వదిలిపెట్టేసి నా పిల్లలని, నా భార్యని, నా మిత్రులని, నా ధనమని, నా వస్తువులని నా అని బాగా అటాచ్ అయిపోతున్నావయ్యా. అటాచ్మెంట్ ఉండాలి కానీ డిటాచ్మెంట్ తోటి కూడినటువంటి అటాచ్మెంట్ అయి ఉండాలి. ఆత్మవస్తు చైతన్యాన్ని హృదయంలో పెట్టుకొని ఏ కర్మనైనా, నువ్వు అడవుల్లోకి పోయినా, మళ్ళీ దీంట్లోనే నేను ఇంకొక శ్లోకం కూడా కలిపేస్తాను. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేన. నువ్వు యోగివిగా, నువ్వు భోగివిగా,
నువ్వు సంఘనతో ఆ సంఘంలో ఉండు, సంఘ విహీనుడు అవ్వు. యస్య బ్రహ్మణి రమతే చిత్తం, ఎవడి చిత్తంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నిర్గుణ పరబ్రహ్మతత్వము అనేది రమిస్తూ ఉంటుందో వాడు మాత్రమే ఆనందాన్ని పొందుతాడు. నందతి నందతి నందత్యేనా అని సుస్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి నువ్వు యోగం చేసిన, భోగం అనుభవించిన అంటే పరమాత్మ ఎక్కడ లేడండి? నిర్గుణ నిరాకార తత్వం నేను చెప్పినప్పుడు భార్య యందు ఆ ఆత్మతత్వమే వెలుగొంది మన లోపలికి శక్తి బయటికి కనిపించేట్టు చేస్తోంది. మీ యందు ఆ పరమాత్మ తత్వమే శక్తిని బయటికి కనిపిస్తోంది, పిల్లల యందు కనిపిస్తోంది. కాబట్టి మూలమైనటువంటి ఆ శక్తిని దర్శించండి. మీ కర్తవ్యాన్ని, మీ ధర్మాన్ని ఏమాత్రం తప్పకుండా ఆచరించండి. అంతేగాని తగులుకొని అంటుకొని దాని నుంచి మళ్ళీ దుఃఖాలని, బాధల్ని మనం తెచ్చిపెట్టుకొని దాని నుంచి ఏదో లేనిపోని కొత్త విషయాలన్నీ తెచ్చిపెట్టుకొని ఇబ్బందుల పాలవుతూ ఉంటాం. అలా ఇబ్బందుల పాలు కాకండి అయ్యా. ఎప్పుడు పరమబ్రహ్మ కోసం మీరు సమయాన్ని ఇవ్వండి అయ్యా. బాల్యంలో ఇవ్వట్లేదు, యవ్వనంలో ఇవ్వట్లేదు, వృద్ధాప్యంలో ఇవ్వట్లేదు. తుది శ్వాస వదిలిపెట్టినాడు మాత్రం పరమాత్మ కావాలి అనే ఉద్దేశంలోకి వెళ్తున్నారు. మాయా అనే దాన్ని మీరు ఎప్పుడు అంటుకోకండి అని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకి సుస్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు గోవిందుణ్ణి ఆశ్రయించాలి అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మునారే. నాయన ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవయ్యా. పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పుడుతున్నావు మళ్ళీ పోతున్నావు. పునరపి జననీ జఠరే శయనం, పోయినటువంటి వాడివి మళ్ళీ తల్లి కడుపులోకి వస్తున్నావు. విప్పేసినటువంటి చొక్కాని తీసి మళ్ళీ కొత్త చొక్కా వేసుకున్నట్టు ఇంకో శరీరాన్ని తీసుకుంటూ ఉన్నావు. కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకో, కృపయా పారే పాహి మురారే. మురారి యొక్క కృపని గనక నువ్వు పొందలేదు అంటే, ఆ మురారి అనేటటువంటి మూల తత్వ దర్శనం గనక ఈ శరీరం లోపల, ఈ మనస్సు లోపల, ఈ చైతన్యం లోపల అదే నిండి ఉంది అనే సత్యాన్ని నువ్వు గుర్తించకపోతే నీకు మళ్ళీ పుడుతూ ఉండడమే, మళ్ళీ పోతూ ఉండడమే ఈ స్థితే ఉంటుందయ్యా. అన్నిటి యందు ఆ సర్వవ్యాపకమైన నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ చైతన్యాన్ని నింపుకొని దానిని దర్శనం చెయ్యి అని మనకి స్పష్టంగా ఆదిశంకర భగవత్పాదాచార్య వారు చెప్తున్నారు. ఏమిటి పునరపి జననం పునరపి మరణం అంటే? మళ్ళీ పుట్టడం మళ్ళీ పోవటం. ఎలా ఉంటుందయ్యా ఈ యొక్క జీవి ప్రయాణము అని అడిగితే, మనము ఒక 2 బెడ్రూమ్ల ఇల్లు తీసుకున్నాం. 2 బెడ్రూమ్లో ఒక హాలు కిచెన్ ఉన్న ఇల్లు తీసుకున్నాం. దాని నిండా చక్కగా సామాన్లన్నీ కొనుక్కున్నాం, తీసుకొచ్చి పెట్టుకున్నాం, అంతా సామాన్లతోటి నింపాం. నింపిన తర్వాత ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. మీరు ఏం చేయాలి? ఇట్లాంటి ఇంత ఇల్లే ఇంకొకటి చూసుకోవాలి. ఇంత ఇల్లు ఇంకొకటి చూసుకున్న తర్వాత, ఇంకొక డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసుకున్న తర్వాత ఈ సామాన్లన్నీ ఏం చేస్తారు? నానో కాంపాక్ట్ చేసేస్తారు. చిన్న పెట్టెల్లో వీటన్నిటిని పెట్టేస్తారు. ఈ నానోగా చేసినటువంటి ఈ సామాన్లన్నిటినీ ఒక ట్రక్ లోకి ఎక్కించి తీసుకొని వెళ్ళి కొత్త ఇంట్లో పాత సామాన్లనే మళ్ళీ పరిచి పెడుతున్నారు. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. ఇదే మనం చేస్తున్నటువంటిది. ఇప్పుడు ఈ మనస్సుతోటి, ఈ బుద్ధితోటి ఈ జన్మలో అనేక వస్తువుల్ని మనం సంపాదించి పెట్టుకుంటున్నాం. నా 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 అని రకరకాలైనటువంటి వస్తువులన్నీ సంపాదించుకొని వాటితోటి రుణగ్రస్తులం అవుతున్నాం. ఇప్పుడు సామాన్ ఇంతే ఉందనుకోండి, వచ్చే జన్మలో కూడా ఇంత ఇల్లు కావాలి. అదే సామాన్ ఇంకా పెరుగుతూ పోయింది అనుకోండి, మనకు వద్దన్నా కూడా సామాను బాగా పెంచుకుంటూ పోతే వచ్చే జన్మలో ఇప్పుడు ప్రస్తుతం 4 పిల్లర్లు 2 పిల్లర్లతో ఉన్నటువంటి ఇంటికి 4 పిల్లర్లో 6 పిల్లర్లో 12 పిల్లర్లో అవసరం అవుతాయి. అంత ఇల్లు అవసరం అవుతుంది. సామాను పెరిగే కొద్దీ పిల్లర్లు పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఏదో దేవుడి దయ వల్ల 2 పిల్లర్లు అంటే 2 కాళ్లతో ఉన్నటువంటి ఈ జన్మ మనకి లభించింది. ఇక అది 4 కాళ్ళకి తీసుకెళ్తామా, 6 కాళ్ళకి తీసుకెళ్తామా, 12 కాళ్ళ లేదు 100 కాళ్ళ అనేటటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశము. కాబట్టి సామానుని అనవసరంగా పెంచుకోకయ్యా. నీ మనస్సులో వచ్చినటువంటి ప్రతి సామానుని ఆత్మదృష్టితోటి కనుక నువ్వు చూస్తే నీ లోపల ఏ సామాను లేనట్టే, నువ్వు దేనిని అంటనట్టే. కాబట్టి ఆ ఎదుటి వస్తువులో ఉండేటటువంటి లేనిపోని వికారాలన్నీ తీసుకొచ్చి నీ హృదయంలో పెట్టుకోకు. ఇప్పుడు ఒక మిత్రుడు మనకి పరిచయం అయ్యాడు. ఆ మిత్రుడు పరిచయం కాకముందు వాడి ఎన్ని కష్టాలున్నా మనకేం సంబంధం లేదు. ఆ పరిచయం అయినటువంటి మిత్రుడికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏమైపోతుంది మన పరిస్థితి? ఎక్కడ లేని ఇంద్రియాలన్నీ ఇది వచ్చేసి వేగంగా ఉరుకుతాం. ఇదే అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళకైతే ఇంత ఉధృతి ఇంత వేగం ఉండదు. కారణం ఏమిటంటే మీ అటాచ్మెంట్ వీటితో ఉన్నంత
వాళ్ళతోటి లేదు కాబట్టి అసలు అటాచ్మెంట్ అనేది ఎవరితోటి అంత ఉండకూడదు. ఎంత మటుకు ధర్మమో ఆ ధర్మాన్ని మాత్రం ఎప్పుడు తప్పకుండా ఇది చేస్తూనే మనస్సుని ఎప్పుడు నిర్మలంగా అలా చక్కగా ఏమాత్రము దోషాలు అంటకుండా మతిలి పట్టకుండా లేనిపోని భౌతికమైనటువంటి పోకడలకి పోయి ఆ బయట ప్రపంచంలో ఉండే సుఖానుభూతిని దేన్నో పొందాలి అనే ప్రయత్నం చేయకుండా మన మనస్సుని ఎప్పుడూ దృఢంగా నిశ్చయంగా ఆత్మస్థితి వైపుకి మరల్చుకొని ఉండాలి అనేటటువంటిది ఆదిశంకర్లు మనకిచ్చేటటువంటి సందేశం. కారణం ఏమిటయ్యా? దినయామిన్యౌ సాయం ప్రాతః, దినయామిన్యౌ సాయం ప్రాతః. మనకి రోజులో ఉదయం వస్తుంది, సాయంత్రం వస్తుంటుంది, సాయంత్రం వస్తుంది, ప్రాతకాలం వస్తుంది. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతే పునరాయాతః. శిశిర ఋతువు వస్తుంది, మొన్ననే అనుకున్నాం ఉగాది, మళ్ళీ వెంటనే ఉగాది రానే వస్తూనే ఉంటుంది, మళ్ళీ వసంత ఋతువు వస్తూనే ఉంటుంది. శిశిర వసంతే పునరాయాతః కాలః క్రీడతి. కాలం ఎప్పుడు ఆడుకుంటూనే వెళ్ళిపోతుంది. ఏమన్నా ఆగిందా ఒక క్షణం మన కోసం? మనం నిద్రపోయినప్పుడు ఆగలా, మనం మెలకువతోటి ఉన్నప్పుడు ఆగలేదు, మనం ఏదైనా మహత్ కార్యక్రమం దైవ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఆగలేదు, మనం పాప కార్యక్రమాన్ని చేసినప్పుడు అది ఆగలేదు. అది ఎప్పుడు ఎవరి కోసం ఆగదు. కాలః క్రీడతి, చక్కగా దాని మానాన అది ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ గచ్చత్యాయుః, నువ్వు మర్చిపోతుంది ఏంటి అంటే ఈ క్రీడ జరిగేటటువంటి దాంట్లో ఆయుష్ అనేటటువంటిది నశిస్తోంది. ఆయుష్ అనే దాని నుంచి మనం దూరం అది మనల్ని రోజు రోజుకి క్షీణింపజేస్తోంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే సూర్యుడు ఆరోగ్యకారకుడు అంటారు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తారు. కానీ అదే సూర్యుడు ఒక రోజు గడిచి వచ్చాడు అంటే నీ ఆయుష్ని హరిస్తున్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. కాబట్టి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ఈ శరీరంలో గడిచే ప్రతి క్షణము మృత్యువుకి మనం సన్నిహితంగా ఉన్నాం. నిత్యం సన్నిహితో మృత్యువు, ఎప్పుడు సన్నిహితంగా మన వెంటే ఉంది మృత్యువు. ఈ శరీరానికి పెద్ద విలువ లేదు. ఈ విలువ లేనటువంటి శరీరాన్ని పట్టుకొని మనం ఏదో గొప్పగా చెప్పుకొని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. ఏమిటి ఈ శరీరానికి విలువ లేదు అని చెప్పడానికి అంటే, పాపము ఒక ఊళ్ళో ఒక నవాబు చచ్చిపోయాడండి. ఆ ఊళ్ళో నవాబు చచ్చిపోతే వాడిని చూడటానికి ఒకడు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు బాగా పెద్ద వర్షం పడుతుంటే అతని చెప్పుల వల్ల వెనకాల ఉన్న బట్టల మీదంతా కూడా మురికి పడుతోంది. ఒక ఇంట్లోకి వెళ్ళాడు, తలుపు కొట్టాడు. అమ్మా ఏం లేదండి, ఈ చెప్పుల వల్ల నా మొత్తం వెనకాల ధవతి అంతా పాడైపోతోంది, ఈ చెప్పులను ఇక్కడ పెట్టుకొని నేను ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చి వేసుకొని వెళ్తాను అన్నాడు వర్షంలో. సరే అన్నారు, అలాగే తీసుకొని వెళ్ళారు. చెప్పులు అక్కడ పెట్టాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ నవాబుని చూశాడు. నవాబుని మోసుకొని సమాధి వైపు తీసుకొస్తున్నారు. మళ్ళీ ఉన్నట్టుండి ఈ ఇంటి దగ్గరే వర్షం పట్టం మొదలైంది. వర్షం పట్టం మొదలైతే ఆ నవాబుని మోసుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు ఏ చెప్పులు పెట్టినటువంటి స్త్రీ ఉందో ఆవిడ దగ్గరికే వెళ్ళి, అమ్మా ఏమీ లేదు, కాస్త బాగా వర్షంగా ఉంది, ఈయన నవాబు గారమ్మా చచ్చిపోయాడు, కట్టిన కట్టు మళ్ళీ కట్టలేదు ఆయన, వేసినటువంటి బట్ట ఎంత అద్భుతంగా వేసేవాడో మళ్ళీ వేసేవాడు కాదు, అలా వేసుకున్నటువంటి నగలు గాని చేసిన దానం మళ్ళీ చేయకుండా చేశాడు, అంతటి మహానుభావుడమ్మా. వర్షం పడుతోంది, ఒక్క 5 నిమిషాలు ఈ శవాన్ని మీ ఇంట్లో పెట్టి వర్షం తగ్గంగానే తీసుకెళ్తామంటే చెప్పుతోటి కొడతా అంటుంది ఆవిడ అక్కడే తీసుకొని. వాడు నవాబైనా ఎవడైనా ఈ చెప్పుకున్నటువంటి విలువ చెయ్యదు ఒక్కసారి శరీరాన్ని గనక వాడు వదిలిపెట్టాడు అంటే. కాబట్టి శరీరాన్ని వదిలిపెడితే చెప్పు విలువ కూడా అది చెయ్యదు. కాబట్టి చెప్పు విలువ కూడా చేయనటువంటి ఈ శరీరాన్ని పట్టుకొని మనం మురిసిపోయి ఆనందపడి నేనది నేనిది అని మన లోపల మనం లేని భేషజాలు అహంకారాలు అన్నిటినీ సృష్టి చేసుకొని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల పాలవుతున్నాం. ఈ శరీరం విలువ ఎంత అని ఒక్క క్షణం ఆలోచించండి. శరీరానికే విలువ లేకపోతే కనిపిస్తున్నటువంటి శరీరానికే, కనిపించని నీ మనసుకి విలువనిచ్చేవాడెవడు, కనిపించని నీ లోపల ఉండే మిగతా ఇంద్రియాలకు విలువ ఇచ్చేవాడెవడు? ఎవ్వడు ఈ ప్రపంచంలో ఎవడికి ఏ విలువ ఇచ్చేది లేదు. నీకు నువ్వేంటో తెలుసుకో. ఆ నువ్వు అనేటటువంటిదే ఆనందమయమైనటువంటి స్వరూపము. ఆ ఆనందమునందు రమించు, ఆనంద స్వరూపుడివి నువ్వు కా అని చెప్తారు. అందుకే మనోనివృత్తి పరమోపశాంతి.
ఎవడు మనస్సుని నివృత్తి మార్గంలోకి పంపిస్తాడో వాడు పరమమైనటువంటి శాంతితోటి లోపల ఉంటాడు. మనో నివృత్తి పరమోపశాంతి అని చెప్తారు. అందుకనే మన మనస్సుని ఎప్పుడూ నివృత్తి మార్గం వైపుకు పోనీయాలి గాని ఆ ప్రవృత్తి వైపుకి పోకూడదు అనే విషయాన్ని మనకి సుస్పష్టంగా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాయా అనేటటువంటి దాన్ని మాత్రం తగులుకోవద్దయ్యా. అఘటిత ఘటన పటీయసి మాయ, నువ్వు ఇది చెయ్యవు అంటే దాన్ని చేసి చూపించి తీరుతుంది మాయ, అందుకనే దాన్ని మాయా అన్నారు. కాబట్టి ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఈ మానుషమైనటువంటి ఈ శరీరము నశ్యము అయ్యేటటువంటిదే, నశ్వరమయ్యేటటువంటిదే. నశ్వరమయ్యే ఈ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వటం చెయ్యొద్దు. కేవలము చైతన్య స్వరూపమై జ్ఞానమయమైనటువంటి నీ బుద్ధి ఏదైతే ఉందో దాంతో నువ్వు జ్ఞానాన్ని తెలుసుకో. జ్ఞానము కూడా నీ స్వరూపం కాదు. ఎందుకయ్యా అంటే నీ బుద్ధితోటి నువ్వు ఆలోచించేది అంతకంటే ముందే జ్ఞాన స్వరూపంగా పరమాత్మ నీకు అందిస్తున్నది. కాబట్టి ఆత్మ జ్ఞానం వైపుకు వెళ్ళు, నీ బుద్ధి జ్ఞానం వైపుకు వెళ్ళి నా బుద్ధి గొప్పది, నా జ్ఞానం గొప్పది. చాలా మంది నేను వృద్ధాప్యంలో చూస్తూ ఉంటా, నేను చాలా అందించాలి, సమాజానికి చాలా విషయాలు చెప్పేయాలి, చాలా అవసరం ఉంది, నా దగ్గర ఇంత ఇంత ఉంది, నేను ఇంత పంచాలి అని రకరకాలుగా అనుకుంటారు. పంచేది ఏమీ లేదు. ప్రతి వాణి యందు ఆత్మ ఉన్నది, ప్రతి వాణి యందు జ్ఞానం ఉన్నది. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ కూడా 100% మీకు తెలిసినవే. ఎందుకంటే మీరు దాని పైన ఉండేటటువంటి ఆత్మస్థితిలో లయమై ఉన్నవాళ్ళు. నేను చెప్తున్నటువంటిది ఒకసారి మీకు ఎరుక గుర్తు చేయడమే తప్ప మీకు తెలియని అంశము నేను ఏదీ చెప్పట్లేదు. దీంట్లో అనుమానం ఏమీ లేదు. నిస్సంకోచంగా ప్రతి విషయము మీకు తెలిసిన విషయాన్నే నేను ఉటంకిస్తూ ఉన్నాను అని చెబుతూ శంకరాచార్యుల వారు దినయామిన్యో సాయం ప్రాతః శిశిర వసంతే పునరాయాత కాలః క్రీడతి, కాలం ఆడుకుంటూ గచ్చత్యాయు, ఇన్ని జరుగుతున్న తదపిన ముంచత్యాశాపాశ. మీకు ఇన్ని తెలుస్తున్నాయి. పొద్దున వెళ్ళిపోతోంది, సాయంత్రం వస్తోంది, సాయంత్రం పోయి పొద్దున వస్తోంది, శిశిర ఋతువు పోతోంది, వసంత ఋతువు వస్తోంది, కాలం ఆడుకుంటూ పోతుంది. కాలం ఆడుకుంటూ ఉంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళల్లో, నా చుట్టుపక్కల వాళ్ళల్లోనే చాలా మంది మృత్యుపాలయ్యారు. మా పెద్దలు ఎంతో మంది మృత్యుపాలయ్యారు. కాబట్టి నేను శాశ్వతం కాదు అని తెలిసినప్పటికీ, కంటి ముందు కనిపిస్తున్నప్పటికీ ఆశ అనేటటువంటి పాశం నుంచి మనం బయటికి రావట్లేదు. ఎందుకు ఆశ అనే పాశం నుంచి? అసలు ఆశ ఏమిటి అంటే, చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు అమ్మ కావాలి, పాలు తాగాలి అనే ఆశ, తర్వాత చిన్న చాక్లెట్ కావాలి అనే ఆశ, ఆ తర్వాత ఇంకొంచెం ఎదుగుతుంటే నాకు అద్భుతమైనటువంటి డ్రెస్సులు కావాలి, రకరకాలైనటువంటి హెయిర్ స్టైల్స్ నేను పెట్టుకోవాలి, టోపీలు కావాలి, జీన్సులు కావాలి, లిప్స్టిక్లు కావాలని ఆడపిల్లలు ఆ రకరకాలైనటువంటి ఆశ అనేటటువంటిది ఉంటూనే ఉంది. ఈ ఆశ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే నో ఇప్పుడు అద్భుతమైనటువంటి బైక్ కావాలి, ఆ బైక్ మీద నేను ఇలా నడుపుకుంటూ వెళ్ళాలి, ఫలానా వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళాలి, వాళ్ళతోటి తిరుగుతూ ఉండే ఆనందమే వేరు అనేటటువంటి ఆశ వస్తుంది. అక్కడి నుంచి కారు కావాలి, అద్భుతమైన కారు, ఆ కారు బ్రహ్మాండంగా ఉండాలి, ఇన్ని ఫీచర్స్ ఉండాలి, ఈ కారు లోపల ఇన్ని లక్షణాలు ఉండాలి అనేటటువంటి ఆశ. అక్కడి నుంచి నా భార్య, అద్భుతమైనటువంటి కుటుంబము, నా పిల్లలు, ఈ అద్భుతమైన రకరకాలైనటువంటి ఆశలు, ఇవన్నీ ఆశలే. ఆశ అనేది లేకపోతే మనిషికి బతకలేడండి. ఆశకి నోరెంత అన్నారు, ఆకాశం అంతా అని చెప్పారు. అది ఎప్పుడు వాంట్స్, మనకి ఎకనామిక్స్ లో ఇవాళ చెప్పినటువంటి మాట వాంట్స్ అనేటటువంటి అన్లిమిటెడ్ అని ఏదైతే చెప్పారో, మనకి సింపుల్ గా ఒకటే చెప్పారు. వాంట్ అనే పదాన్ని ఆశగా చెప్పారు. ఆశకి నోరెంత అంటే ఆకాశం అంతా అని చెప్పారు. ఎప్పుడు మనం అట్లా నోరు తెరిచి పెడుతూనే ఉంటాం ఆశ కోసం. ఆ ఆశయా బధ్యతే జీవే కర్మణ బహుచింతయ ఆయుక్షీణం న జానాతి. కాబట్టి ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆశ అనేటటువంటి దాన్ని వదలట్ల. పోనీ అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరికి వెళ్తావా, అప్పుడు ఆశ. అనారోగ్యం వచ్చింది అనుకోండి, ముందు బాగుపడాలనే ఆశ. మరి అంతకుముందు నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ ఆశ లేదు కదా అంటే లేదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఏది వస్తే దాని పట్ల ఆశ అనేటటువంటిది పుట్టుకొస్తుంది. ఈ ఆశ అనే దాని వెనకాల కనుక మనం పడుతూ పోతే, ఒక చిన్న కథ చెప్తాను. అది ఎలా ఉంటుందయ్యా అంటే, ఒక కొండ మీద ఒక అద్భుతమైన అమ్మాయి పుట్టింది. చాలా అందమైనటువంటి అమ్మాయి. ఇంత అందం అసలు ఉంటుందా అని ఆశ్చర్యం గొల్పెట్టు బ్రహ్మాండమైన ఆ పలువరస, బ్రహ్మాండమైనటువంటి ఆ కళ్ళల్లో ఉండేటటువంటి గ్రేసు, అద్భుతమైనటువంటి జుట్టు, ఆ ముఖ కవళిక, వర్చస్సు అన్ని వచ్చి అంతా అసలు ఏదో కొలిచినట్టు బ్రహ్మదేవుడు సృష్టి చేసినటువంటి ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి కొంచెం వయసు రాగానే నేను ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని పెళ్లి చేసుకుంటాను అని నిర్ణయం తీసుకొని ఊళ్ళో వాళ్ళని అడిగింది, ఎవరు గొప్పవాళ్ళు అని.
అందరికంటే రాజుగారు గొప్పవారమ్మా, ఆ రాజుగారిని వివాహం చేసుకో అని చెప్పారు. సరే అయితే నేను రాజునే వివాహం చేసుకుంటాను అంది. మనందరి జీవితంలో జరిగే కథ ఇదేనండి. ఆ రాజునే వివాహం చేసుకుంటా అంది. అనుకోకుండా వస్తుంటే రాజుగారు అంబారి మీద వస్తున్నారు. మెల్లిగా ఈ అమ్మాయి చూసింది, రాజు వస్తున్నాడు కదా, నా పంట పండినట్టే అని సేనాధిపతి దగ్గరికి వెళ్ళింది. సేనాధిపతి ఈ అమ్మాయిని చూసి విస్తుపోయాడు. ఓరి ఇంత అందమా, ఇంత అందాన్ని నేను ఎప్పుడు చూడలేదే, ఇంత అందమైనటువంటి స్త్రీయా అని చెప్పి ఆయన రకరకాలుగా అనుకొని, ఏం కావాలమ్మా, నేను రాజుగారిని పెళ్లి చేసుకోవాలంటుంది. అమ్మో, ఇంత అందమైన అమ్మాయిని రాజుగారికి గనక నేను ఇచ్చాను అంటే నాకు ఎన్ని బహుమతులు ఇస్తాడో రాజుగారు అని చాలా మురిసిపోయి లోపల నువ్వు నా పక్కనే అట్లా వెనకాల వస్తూ ఉండమ్మా, నీకెందుకు, నేను రాజుగారితో మాట్లాడి మిగతా పనంతా పూర్తి చేసే పూచి నాది అని చెప్పింది. సరే, బ్రహ్మాండంగా అక్కడికి అయిపోయింది. ఆ వెనకాలే మెల్లిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఉన్నట్టుండి గోచి కట్టుకున్నటువంటి యతి వచ్చాడు ముందర. ఆ గోచి కట్టుకున్నటువంటి యతిని చూసి ఒక్కసారి రాజు ఏనుగు నాపండి అన్నాడు. ఆపి ఏనుగు దిగి వెళ్ళి ఆ గోచి కట్టుకొని ఉన్నటువంటి యతి, అంత వర్చస్సుతో ఉన్నటువంటి యతికి సాష్టాంగం పడిపోయి కాళ్ళకి దండం పెట్టాడు. పెట్టంగానే ఈ అమ్మాయి అనుకుంది, మా ఊళ్ళో వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, అందరికంటే గొప్పవాడెవడు అంటే రాజు అన్నారు, ఆ రాజే కిందకి దిగొచ్చి గోచి కట్టుకున్న వాడికి కాళ్ళకి దండం పెట్టాడంటే వీడెంత గొప్పవాడు అయి ఉంటాడు, కాబట్టి నేను ఈ గోచి కట్టుకున్నటువంటి వాడినే పెళ్లి చేసుకుంటాను అని రూఢిగా నిర్ణయం తీసుకుంది. ఆ రాజును వదిలిపెట్టేసింది. గోచి కట్టుకున్న ఆయన వెనకాల మెల్లిగా వెళ్తుంది. ఈ గోచి కట్టుకున్న ఆయన ఏం చేశాడు, మెల్లిగా నడుచుకుంటూ ఒక అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవి లోపల పాడుపడ్డ శివాలయం ఉంది. పాపం దానికి పూజ చేసేవారు లేరు, అంతా బూజు పట్టుకుపోయి ఉంది. ఆ బూజు మొత్తం దులిపింది. శుభ్రంగా అట్లా నీళ్లు పోసేసి ఆ దులిపినటువంటి ఆయన ఆ శివలింగానికి మొత్తం శుభ్రంగా కడిగి అక్కడే ఉన్న 4 పూలు తెచ్చిపెట్టి సాష్టాంగం చేశాడు. చేసేటప్పటికి, ఓరి, నేను ఈ గోచి కట్టుకున్న ఆయనే గొప్పోడు అనుకుంటే ఈ గోచి కట్టుకున్నవాడు ఈ శివలింగానికి దండం పెట్టాడంటే ఈ లింగం ఎంత గొప్పది, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ లింగాన్నే చేసుకుంటాను అని అక్కడ కూర్చుంది. గోచి కట్టుకున్న ఆయన వెళ్ళిపోయాడు. ఇంతలో కదా అడవిలో ప్రాంతం కదా, అక్కడే తిరిగేటటువంటి ఒక కుక్క ఉన్నట్టుండి వచ్చి శివలింగం మీదకి ఎక్కింది. కాళ్ళు లేపి శివలింగాన్ని పావనం చేసింది. అక్కడ మూత్రం పోసింది. పోసేటప్పటికి అమ్మాయి ఆలోచించింది, అంత గొప్పదనుకుంటున్నటువంటి ఈ శివలింగం మీదకే వెళ్ళి కాలు లేపి ఉచ్చబోసిందంటే ఈ కుక్క ఎంత గొప్పది, దీన్నే నేను పెళ్లి చేసుకుంటే అని చెప్పి ఆ కుక్కని పెళ్లి చేసుకున్నారు. కుక్క వెనకాల పడి మెల్లిగా నడుచుకుంటూ పోతోంది. అలా నడుచుకుంటూ పోతుంటే ఆ కుక్క ఏం చేసింది, ఈ అమ్మాయి ఏ ఊళ్ళో నుంచి వచ్చిందో ఆ ఊళ్ళోనే వీళ్ళకంటే పేదవాడు వాడు ఉన్నాడు. ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర వాడు కూర్చోమంటే కూర్చుంటోంది, నిల్చోమంటే నిల్చుంటుంది, ఇజ్జు అంటే అంటోంది, ఓ సామాన్ ఇసిరేస్తే తీసుకొచ్చిస్తుంది. ఊరి ఈ కుక్కే గొప్పదనుకుంటే ఈ కుక్కని కూర్చోమంటే కూర్చుంటోంది, నిల్చోమంటే నిల్చుంటోంది, ఏం చెప్తే అది చేస్తోంది, నేను పెళ్ళంటూ చేసుకుంటే వీడినే చేసుకుంటానని వాడిని పెళ్లి చేసుకుంది. వాడి పరిస్థితి ఏమిటయ్యా అంటే అంతకంటే కూడా చాలా తక్కువ స్థితి వాళ్ళ కుటుంబం కంటే కూడా. కాబట్టి ఒక డెస్టినేషన్ అనేటటువంటిది లేకుండా, ఒక పరమ లక్ష్యము అనేది లేకుండా, జీవితంలో ఎక్కడ ఏది కనిపిస్తే దాన్ని తగులుకోనట్లా పోయి ఏదో చేద్దాం అనుకునేవాడు ఎవడైనా సరే చివరికి ల్యాండ్ అయ్యేది అక్కడే. జాబుల్లో ఎక్కడ నెక్స్ట్ ఇమీడియట్ ఆపర్చునిటీ ఎక్కడ అని ఒకదాన్ని ఒకటి మారుకుంటూ వెళ్తే 3వ 4వ జాబ్ కాగానే ఏమన్నా ఇన్నిసార్లు మారావని ఫస్ట్ హెచ్ఆర్ క్వశ్చన్ వేస్తాడు. ఇన్ని కంపెనీలు ఎందుకు మారావు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వాడి మీద విశ్వసనీయత అనేది పోతుంది. ఒకటి. రెండో విషయం, రాజకీయ పార్టీల్లో మీరు తీసుకుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందో ప్రతివాడు అదే చేస్తూ ఉన్నాడు. అలాగే మనం పుట్టినప్పుడు మా అమ్మ గొప్పది, మా అమ్మే సర్వస్వం, మా నాన్నే సర్వస్వం అని వాళ్ళ వెనకాల తిరుగుతూ మెల్లిమెల్లిగా ఇంకొకళ్ళని యాడ్ చేసుకొని వీళ్ళని వదిలిపెట్టి నెక్స్ట్ అంటూ పోతూ అత్యంత పనికి మాలిన వాళ్ళ దగ్గర మాత్రమే మనం ల్యాండ్ అవుతాము. కాబట్టి ఈ ఆశ అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు ఒక కొత్త డెస్టినేషన్ ని వెతుక్కొని దాన్ని అల్లుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఫైనల్ గా అత్యంత పనికిమాలిన చోట ల్యాండ్ అవుతుంది. కాబట్టి ఉపసంహారాలు, ఈ సృష్టిలో ఏదైనా ఒక పనిని నువ్వు ఎక్కడ మొదలు పెడుతున్నావు, దాన్ని ఎక్కడ అంతం చేయాలనుకుంటున్నావు అనేటటువంటి డెస్టినేషన్ ఉండాలి. మొదలవుతోంది పరమాత్మలోనే, అది చేరాల్సింది కూడా పరమాత్మ దగ్గరకే అనేటటువంటి రూఢి అయినటువంటి జ్ఞానము ఎవడికి ఉందో వాడు అనవసరమైన చోట్ల తగులుకోకుండా, ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా అడుగులు ముందరికి వేసుకుంటూ వాడి జీవిత గమ్యాన్ని సక్రమమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్తాడు. ఈ వెళ్లే ప్రయాణంలో మనకి రకరకాలు వస్తాయండి. డబ్బు విషయంలో ఇగో ఇక్కడ ఇది చేస్తే నాకు ఎక్కువ వచ్చేస్తుంది, లేదు ఇది చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, నాకు ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని
ఎంతో రకాలైనటువంటివి మన దగ్గర ఉన్నది తీయాలన్నా, మన దగ్గర కొత్తది తెచ్చుకోవాలన్నా, మన మనస్సు ఇట్లా 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 అమ్మాయి తిరిగినట్టుగానే తిరుగుతూనే ఉంటుంది. కానీ తెలియాల్సిన విషయం ఏమిటంటే ఆత్మస్వరూపులమైన మనము ఆత్మస్వరూపమునందే చేరి ఉండాలి. విష్ణు సహస్రనామాల్లో విశ్వం అని మొదలు పెడతారు. మనమాలి గదీశాంగి అని శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణోర్ విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఏమనుంది చివరిది? వాసుదేవోభిరక్షతు. విశ్వం వాసుదేవోభిరక్షతు. ఇదే మనకి విష్ణు సహస్రనామం మొత్తము చెప్పేటటువంటి అంశము. మనం సక్రమంగా అర్థం చేసుకుంటే చాలు, ఇంకా మిగిలేదు ఏం లేదు. అలాగే భగవద్గీత మొత్తము కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. మొట్టమొదట ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ 2 పదాలు వింటే మనకి మొత్తం భగవద్గీత అర్థమైనట్టే. ఎందుకు? భగవద్గీతలో చెప్పింది ఏమిటయ్యా అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఏ క్షేత్రంలో ఉన్నప్పుడు ఆ క్షేత్రంలో దానికి యోగ్యమైనటువంటి ధర్మాన్ని నువ్వు ఆచరించవయ్యా, మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు అని మనకి చక్కగా క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని 2 ముక్కలు కనుక అర్థమైతే మొత్తం భగవద్గీత ఎందుకు అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్తుంది అర్థం కాక ప్రశ్న వేశాడు కాబట్టి సమాధానం చెప్తున్నారు. ఒక్క శ్లోకం మనకి సక్రమంగా అర్థమైన భగవద్గీత అంతా కూడా మనకు అర్థమైనట్టే. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా నిత్య నిరంతరము మనం ధ్యానంలో పెట్టుకోవాలి. ఏది గుర్తుంచుకోవాలయ్యా అంటే మన బుద్ధిలో జ్ఞానము అనేటటువంటిది ఎప్పుడూ గొప్పది కాదు. ఈ బుద్ధి అనేటటువంటిది జ్ఞానాన్ని గుర్తించేటటువంటిదే. జ్ఞానము బుద్ధి కంటే పైమెట్టు. నాలో దాహాన్ని అది ముందు వచ్చింది కాబట్టి నేను గుర్తిస్తున్నాను, నాలో ఆకలిని ముందు వచ్చింది కాబట్టి నేను గుర్తిస్తున్నాను, కానీ నేను తిన్న తర్వాత ఏమవుతోంది అనేది నా బుద్ధి గుర్తించలేకపోతోంది. నా బుద్ధి గుర్తించకపోయినా లోపల జ్ఞానము దాని పని అది చేసుకుంటూ వెళ్తోంది. సెల్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. సెల్ నో వాట్ టు డూ ఎట్ వాట్ టైం. సెల్ నోస్ ఎవ్రీథింగ్. సెల్ నోస్ హౌ టు టేక్ ఫుడ్. దాని టైం అయిపోయిన తర్వాత ఆ సెల్ అక్కడికి అది చచ్చిపోతుంది. ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ వాటి ఇంటెలిజెన్స్ తోటి అవి పనిచేస్తున్నాయి. మన ఇంటెలిజెన్స్ తోటి మన శరీరం లోపల ఉండేటటువంటి సెల్స్ ఏవి పనిచేయట్లేదు. ఇన్ని కోట్ల సెల్స్ తోటి నిండినటువంటి నేను ఎవడైనా నా దగ్గరకు వచ్చినప్పుడు షేక్ హ్యాండ్, నేనండి సోన్సో బంగారయ్య శర్మ మీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది అని చెప్పేటంతటి హాస్యమైనటువంటి పదార్థం ఇంకేది ఉండదు. ఇన్ని కోట్ల సెల్స్ అన్ని కూడా నేను అనే కాన్షియస్ గా ఎలా చేయిస్తున్నానో ఆ కాన్షియస్ సర్వవ్యాపక నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వమే. సెల్లో ఉన్న ఇంటెలిజెన్స్ నేను అని నేను గుర్తిస్తున్నాను కాబట్టి ఆ సెల్లో ఉన్న ఇంటెలిజెన్సే ఇన్ని సెల్స్ కలిసిన తర్వాత ఈ బుద్ధి గుర్తించేటటువంటి దానికంటే కూడా పరమ పైన ఉండేటటువంటి స్థితి అని చెప్పి అది మర్చిపోకుండా ఎప్పుడు మనము మూలమైనటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించుకోవాలి. జ్ఞానాదేవతు కైవల్యం. ప్రతి సెల్ని ఎలా నడిపించబడుతోందో ఈ నేను అనే దాన్ని కూడా ఆ పరమాత్మ అలాగే నడిపిస్తోంది. ఆ నడిపించేటటువంటి పరమాత్మని అనుభవించాలి అని చెప్తున్నారు మనకి. ఆ పరమాత్మని అనుభవించటము అనేది ఎప్పుడూ మనం వదిలిపెట్టకూడదు. ఇంకా చివరిగా ఏం చెప్తానయ్యా అంటే గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాత్మవ ముక్త. ఈ విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. గురువు గారి యొక్క చరణాలని ఎప్పుడు మనం ఆశ్రయించి ఉండాలి. ఎందుకంటే గురువు అనేటటువంటి వాడు జ్ఞానాన్ని ఇస్తాడు. గురువు అంటే ఒక శరీరం కాదు, గురువు అంటే ఒక రూపం కాదు, గురువు అంటే బంగారయ్య శర్మనో, గురువు అంటే ఇంకొక షణ్ముఖ శర్మ గారనో, గురువు అంటే శివానందమూర్తినో, గురువు అంటే ఆదిశంకరాచార్యులు వారు అనో కాదు. జ్ఞానమే గురువు, గురువే జ్ఞానము. ఈ విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకుండా ఆ గురువు యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించాలి. అందుకనే మనకి వేదాంత పంచదశిలో అద్భుతంగా నమశ్రీ శంకరానంద గురు పాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాసైక కర్మణే అని చెప్తారు. నమః శ్రీ. ఆయన నేను ఈ మనస్సుని అంతర్ముఖం చేసి నమః అంటున్నాను. మనః అంటే బయటికి చూస్తోంది, నమః అంటే లోపలికి వెళ్తోంది అని ఆత్మస్వరూపం వైపుకి. మనస్సుని వెనక్కి తిప్పాను, మనః తిప్పితే నమః అయింది. లోపలికి తిప్పుకొని శ్రీ సమస్తమైనటువంటి సంపదలతోటి కూడినటువంటి శంకరానంద, శం ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని అన్నిటినీ కలిగించేటటువంటిది కేవల ఆనంద స్వరూపమైనటువంటి శంకరానంద నమశ్రీ శంకరానంద గురు పాదాంబుజన్మనే. ఆ గురువు యొక్క పాద పద్మాల్ని నేను మనస్సులో పెట్టుకుంటున్నాను.
ఎందుకు అంటే సవిలాస మహామోహ గ్రాసైక కర్మనే, అనేక విలాసాలతోటి కూడినటువంటి మహామోహము అనేటటువంటి ఒక ముసలి ఏదైతే ఉందో ఆ ముసలిని ఆహారంగా తింటుంది. అంటే మన లోపల మహామోహమే గురువు యొక్క పాదాలు ఆహారంగా తింటూ ఉంటాయి. మహామోహ గ్రాసైక కర్మనే, ఆ మహామోహం అనేటటువంటి ముసల్ని ఇది తినేస్తుంది, ఈ గురు పాదాలు అనేటటువంటివి. కాబట్టి మీరు ఎంత గొప్పవాళ్ళైనా, విదేశేషు మాన్య స్వదేశేషు ధన్య, విదేశాల్లో ఎంత మాన్యత పొందినా, స్వదేశాల్లో ఎంత ధన్యత పొందినా, గురోరంగ్రి పద్మే, ఒకవేళ మనస్సే నలగ్నే, మనస్సు గనక గురువు గారి యొక్క పాద పద్మాల యందు లగ్నం కాకపోతే తతఃకిం 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 తతఃకిం, దానివల్ల ఫలితం ఏముందయ్యా? ఏ విధమైనటువంటి ఫలితము లేదు. కాబట్టి కాతే కాంత, ఈ విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం వా కుత ఆయాత కామే జనని కోమే తాత అని చెప్తారు. మనం ఎవరు, వాళ్ళు నా భార్య, నా పిల్లలు, కస్తే కాంత కస్తే పుత్ర, నా భర్త, నా పిల్లలు అంటూ ఉంటారు కదా మీరందరూ. కస్తే కాంత కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర, ఈ సంసారము అనేటటువంటిది చాలా విచిత్రమైందయ్యా. ఎందుకు అంటే కస్యత్వం వా కుతాయాత, అసలు ముందు నువ్వెవరో నీకు తెలుసా? నువ్వెవరో నీకు తెలిస్తే అప్పుడు నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా అనాలి. నువ్వెవరు? ముందు నువ్వెవరో నీకు తెలియాలిగా. నువ్వెవరో నీకు తెలియదు కానీ నువ్వు బ్రహ్మాండంగా నా అని తగిలించుకొని నాలో వెళ్తున్నావు. ముందు నిన్ను నువ్వు తెలుసుకో. నీకు గనక నువ్వు అర్థమైతే ఈ ప్రపంచంలో అంతా అర్థమైనట్టే. ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి, లోపల ఉండే ఆత్మవస్తువును వదిలిపెట్టేసి మిగతా అంతా ప్రియము అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఆ మొత్తం ప్రియం కావడానికి నీకు నువ్వు అనేటటువంటిది ఇష్టం కాబట్టి అని బృహదారణ్యక ఉపనిషత్తు మనకి చెప్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ముందు నువ్వెవరు, నీ లోపల నువ్వెవరో నువ్వు రూఢిగా తెలుసుకుంటే అప్పుడు నీకు మిగతాదంతా అవగతం అవుతుంది. ఎవడో పాపం పూర్వం ఒక పరుపును తీసుకొని వెళ్ళాడు. ఈ లోపల ఉండే సుఖము, దుఃఖము, కష్టము అన్ని మన లోపల ఉన్నాయి, బయట నుంచి ఎక్కడి నుంచి రావట్లేదండి. వాడు ఆ ఊర్లు అన్ని తిరుగుతున్నాడు. మన ఊళ్ళో బాగా నల్లుల బాధ ఎక్కువైంది. ఈ నల్లుల బాధ భరించలేక కొంతకాలం నేను ప్రశాంతంగా అట్లా ఊరేగింపుగా వెళ్ళేసి అన్ని క్షేత్రాలని చూసుకొస్తా అనుకొని భుజం మీద ఓ పరుపు వేసుకున్నాడు. వాడి పరుపు, వాడి సామాన్ తీసుకున్నాడు, బ్రహ్మాండంగా వెళ్ళాడు. వాడు తిరుపతి వెళ్ళాడు, వాడు రకరకాలైనటువంటి క్షేత్రాలన్నిటికీ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా అదే పరుపు వేసుకుంటున్నాడు. ఆ నల్లులు పుడుతూనే ఉన్నాయి. ఆ నల్లులు పుడుతుంటే తిరుపతిలో కూడా నల్లులు ఉన్నాయి, కాశీలో కూడా నల్లులు ఉన్నాయి, రామేశ్వరంలో కూడా నల్లులు ఉన్నాయి, శ్రీరంగంలో కూడా నల్లులు ఉన్నాయి అంటున్నాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే వాడి పరుపు లోపల నల్లులు ఉన్నాయి, దాని మీద పడుకుంటే అవి పుడుతున్నాయి. వాడు ఎక్కడికి వెళ్ళినా ఆ నల్లులు వాడితోటే వస్తాయి. అలాగే ఈ మనస్సునేగా నువ్వు కాశీకి వెళ్ళినా తీసుకెళ్లేది, ఈ మనస్సునేగా నువ్వు శ్రీరంగానికి వెళ్ళినా తీసుకెళ్లేది. ఎక్కడికి వెళ్ళినా ఈ మనస్సు నిన్ను ఎప్పుడు ఏదో ఒక రకమైన ఇబ్బంది, గాయము చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ మనస్సుని ఇక్కడ శుద్ధి చేయి. మొత్తము ప్రపంచంలో ఉండే ప్రతి ప్రదేశము నీకు శుద్ధ స్ఫటికంగా గోచరిస్తుంది. దీంట్లో అనుమానం ఏమీ లేదు. అద్దాల ఇంటిలోకి గనక ఒక కుక్క వెళ్తే ఆ కుక్కకి ఎటు చూసినా అన్ని వైపులా అద్దాలే కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక కుక్క కనిపిస్తూ ఉంటుంది. ఇది వేరే కుక్క కదా అనేసి ఆ అద్దం మీద ఎగిరి అది పడుతూనే ఉంటుంది, కొట్టుకొని చివరికి చచ్చిపోతుంది. అర్థం ఏమిటయ్యా అంటే దానికి అది ప్రతిబింబము అనే విషయము తెలియదు. కాబట్టి అది వెళ్ళి ఎలా అయితే కొట్టుకుంటూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మన మనస్సు నుంచే రిఫ్లెక్షన్స్ అన్ని బయటికి వస్తాయి. ఈ మనస్సుని కనుక మనం లోపల ప్యూర్ గా ఉంచుకుంటే బయట ప్రపంచం అంతా కూడా మనకి స్పష్టమైనటువంటి ఆ సదృశ్యంతో అట్లా ఉంటుంది, అలా బింబంగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది మనలో ఉన్న వికారాలే మన బయట మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనలో లేని వికారాలేవి మనకి బయట కనిపించేటటువంటి అవకాశము లేదు అని చెబుతూ ఈ విషయాన్ని చెప్పడానికి త్యాగరాయ స్వామి వారు తెరదీయగరాదా అనేటటువంటి పాట పాడిందైతేనేంటి అనేకమైనటువంటి కీర్తనలు, దృష్టాంతాలు దీనికి మనకి వేదాంతంలో అన్ని చోట్ల కూడా చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి నీ లోపల ఉన్నటువంటి దాన్ని నువ్వు ఎప్పుడు శుద్ధంగా చేసుకుంటావో, నీ లోపల ఉండేటటువంటి మనస్సుని మాలిన్య రహితంగా చేసుకుంటావో, ఏనాడు నీ మనస్సు యందు ఆ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మనే నింపుకుంటావో, ఇంకో వస్తువు లేదనుకుంటావో
చేసుకుంటావో అప్పుడు నీ లోపల నీ బయట ఈ విశ్వం అంతటా కూడా మనకి అదే గోచరిస్తుంది. కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు నేను ఏదో 4 వారాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, 5వ వారానికి ముందే ప్రాతిపదికగా మీకు చెప్తున్నాను. మనకి 3 రకాల వైరాగ్యాలు ఉంటాయి. ఒక్క క్షణంలో చెప్తాను, అందరికీ తెలిసిందే. ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యం అని ఈ మధ్య కొత్తదైనటువంటి 4వ వైరాగ్యము మనకి చక్కగా చేరింది. దాన్నే కోవిడ్ వైరాగ్యం అంటారు. కాబట్టి 4వదైనటువంటి కోవిడ్ వైరాగ్యం కూడా మనకి చేరింది. కాబట్టి ఒక్క విషయం, పిల్లవాడిని కనేటప్పుడు తల్లి అనుకుంటుంది చచ్చినా సృష్టి కార్యక్రమంలో పాల్గొకూడదురా, ఇది ఎక్కడ నరకం అని అనుకుంటుంది. మళ్ళీ ఒక్కసారి పిల్లవాడు బయటికి రాగానే అది మామూలే. శ్మశానానికి వెళ్ళినప్పుడు అక్కడ తగలబెడుతుంటే చీ ఎంతటి వాడైనా చివరికి ఇదే కదా, ఇట్లా తగలబడాల్సిందే కదా అని ఒక వైరాగ్యం వస్తుంది. మళ్ళీ బయటికి రాగానే ఒక్కసారి పడుకున్న కుక్క లేచి తోక ఇదిలిచ్చగానే పాతవన్నీ ఎలా మర్చిపోతుందో అలా మర్చిపోతాం. అలాగే పురాణ వైరాగ్యం అని ఉంటుంది. పురాణం వినేంతసేపు నిజమే కదా, అప్పప్ప ఎంత బాగా చెప్తున్నారు, ఇదే సత్యం, దీన్ని మించింది లేదు అని మళ్ళీ వెళ్ళంగానే ఒక్క అడుగు బయటకు వేసి ఏమేం మిరపగారులు వేస్తున్నావా, సాయంత్రం ఏమిటి అని మళ్ళీ మొదలు పెడతాం. మన సృష్టి కార్యక్రమం మనకి వెంటనే ఆరంభం అవుతూనే ఉంటుంది, ఎక్కడ ఆలస్యం ఉండదు. కాబట్టి పురాణ వైరాగ్య, ప్రసూతి వైరాగ్య, శ్మశాన వైరాగ్యాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ వైరాగ్యంతో 2 నెలలు ఇంట్లో కూర్చుంటే మొగుడి మీద పెళ్ళానికి, పెళ్ళాం మీద మొగుడికి కావాల్సినంత వైరాగ్యం ఆల్రెడీ చేరింది. దీంట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ మొహం వాళ్లే చూసుకుంటూ 3 నెలలు ఉంటే ఎక్కడ లేని గొడవలు, ఎక్కడ లేని మానసికమైనటువంటి రకరకాలైనటువంటి విభిన్న పరిస్థితులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. దీంట్లో అనుమానం ఏం లేదు. పిల్లలు కూడా మనల్ని ఎక్కువసేపు భరించలేరు. ఎంత తీపి పిల్లలని మనం అనుకున్నా, ఎంత తీపి భార్యని భర్త అనుకున్నా, భర్తని భార్య అనుకున్నా 3 నెలలు ఉంటే మొహం మొత్తుతుంది. అటు ఇటు కదలకుండా ఒకటి దగ్గర కూర్చుంటే ఏదో ఒక యాక్టివిటీ తోటి మన లోపల ఉండేటటువంటి దాన్ని నొక్కి పెట్టి మనం బయట ప్రపంచంలో బతుకుతున్నాము. కాబట్టి వైరాగ్యంతో ఇంట్లో ఈ 3 నెలలు బతికి ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఈ 2 నెలలు ఆ వైరాగ్యాన్ని నిల్చోబెట్టుకొని జాగ్రత్తగా ముందరికెళ్తూ మనం తప్పటడుగు వేస్తే ఒకళ్ళలోనే అభిప్రాయ భేదాలు వస్తాయంటే బయట వాళ్ళ నుంచి ఎంత వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకొని మనల్ని మనం స్వీయ నియంత్రణ చేసుకొని సెల్ఫ్ క్వారంటైన్ అంటే శరీరాన్ని ఇంట్లో కూర్చోబెట్టడం కాదు, మనస్సుని పరమాత్మలో కూర్చోబెట్టడం, దీన్ని సెల్ఫ్ క్వారంటైన్ అంటారు. ఈ మనస్సుని పరమాత్మ యందు కూర్చోబెట్టుకుంటే ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ మన లోపలికి రావు. అదే మీరు మనస్సుని కనుక తీసుకెళ్లి ఆ లోపల పరమాత్మలో కూర్చోబెట్టకపోతే బయట నుంచి వచ్చేటటువంటి సూటిపోటి మాటలు అనేటటువంటి ఇన్ఫెక్షన్స్, మనం అనుకున్న పని బయట కావట్లేదే అనేటటువంటి ఇన్ఫెక్షన్స్, రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అంటువ్యాధుల్లాగా వచ్చి వాళ్ళు నన్ను ఈ మాట అంటారా అని తిరిగి వాళ్ళని ఇంకో మాట అనేటటువంటి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసేటటువంటి లక్షణాలు, అది మృత్యు దాకా తీసుకెళ్లేటటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోవిడ్ వైరాగ్యాన్ని మనం జాగ్రత్తగా లోపలికి తీసుకొని ఆ కోవిడ్ వైరాగ్యాన్ని మనం ముందరికి నడుపుకుంటూ సంసారాన్ని జాగ్రత్తగా అఖిలంగా పాడవకుండా నిలబెట్టుకుంటూనే ఎప్పుడు మనస్సు అనేటటువంటి దాన్ని పరమాత్మతోటి రమింపజేయండి. దాన్ని మించినటువంటి ఆనందము ఇంకొకటి లేదు అని చెబుతూ శంకర భగవత్పాదాచార్యుల వారు ఏం చేయమన్నారండి దానికి, ఆ స్థితి మనకి రావడానికి? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే గోవింద 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 అని చెబుతూ చక్కగా అనేక మంది పెద్దలు ఆత్మస్వరూపులైనటువంటి మీరందరూ కూర్చొని ఉన్నారు. ఇందులో నాకు అనంత లక్ష్మి అమ్మగారు కూడా వచ్చి అక్కడ ఉండడం అనేది చాలా సంతోషంగా సంతృప్తిని కలిగిస్తూ ఉంది. కాబట్టి అందరూ విన్నటువంటి వాళ్ళందరూ నేనేదో మీకు చెప్పాను అని అనుకోవద్దు. దయ ఉంచి ఇది నా తెలివితేటలతోటో నా జ్ఞానంతోటో నేను మాట్లాడింది కాదు, పరమాత్మ పలికించిందే. అయినా మీకెవరికి ఇది చెప్పానని నేను అనుకోవట్లా. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నా కోసం నేను చెప్పుకున్నటువంటి మాటలు వినటము అనే దాంట్లో పాల్గొన్న మీ అందరికీ కూడా ఇంతసేపు నన్ను భరించినందుకు ధన్యవాదాలు చెప్తూ ప్రస్తుతానికి ప్రశ్నోత్తరాలకి మనం చేరదాం. అలాగే గురువు గారు ధన్యవాదాలు, నమస్కారం. మీ జ్ఞానామృతాన్ని మళ్ళా మాకు పంచినందుకు మరొకసారి ధన్యవాదములు. అలాగే ఆ బాల్య యౌవన వార్ధక్యాల్లో ఏమేమి పనులు చేయకూడదు, ఏమేమి చెయ్యాలి అని చెప్పి మళ్ళా ఈ పునర్జన్మ పరంపరలో కుట్టుకోకుండా ఉండండి. అలాగే ఈ గారెల వైరాగ్యాన్ని
కొత్తగా యాడ్ చేసుకోకండి. అలాగే నల్లులు లాంటి పరిపై మనస్సును శుద్ధి చేసుకోండి అని మా అందరికీ చక్కగా చెప్పినందుకు మరోసారి ధన్యవాదాలు. అలాగే డాక్టర్ అనంతలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగే గురుగారు, మరి ప్రశ్నోత్తరాల కార్యక్రమం మనం చేద్దామా, లేకపోతే మీకు సమయం సరిపోతుందా? 4 దాకా ఉంది కాబట్టి నేను 3:47 ఆపాను. ఓకే, అయితే మనం ఒక 10 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపడదాం. సో ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే వాళ్ళు అన్మ్యూట్ చేసి దయచేసి అడగవచ్చు. తప్పకుండా శ్రీనివాస్ వారణాసి గారు అడగండి. నమస్కారం అండి. కిందసారి మీరు ముక్తి గురించి, జీవన్ముక్తి గురించి చెప్పారు, అది మోక్షం గురించి. దాని మీద తీసుకుని ఇవాళ నాకు వచ్చిన సందేహం ఏంటంటే, మనకి అంతఃకరణాలు ఉన్నాయి కదా, బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారం. ఈ శ్లోకం చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే మనం అనుష్ఠానం చేసుకున్నప్పుడు కానీ, మనస్సు అది అభ్యాసం వల్ల మనకి నిలబెట్టుకోవాలని వచ్చని చెప్తారు కదా, భగవద్గీతలో కూడా అభ్యాస వైరాగ్యాలతో మనం రావచ్చని. ఈ అభ్యాసం చేస్తున్నప్పుడల్లా కూడా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆలోచనలో వెళ్ళిపోతున్నాయా, లేకపోతే మనస్సు వెళ్ళిపోతుందా, ఎక్కడికి, వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ అనేది అర్థం కాదు. మొత్తం బ్రహ్మాండంగా చెప్పారు. అభ్యాసం ఏం చేస్తున్నారో చెప్పండి. అభ్యాసం ఇప్పుడు పురుష సూక్తం చదువుకుంటున్నాం, లేకపోతే శ్రీ సూక్తం చదువుతున్నాం కదా, అందులోంచి చదువుతున్నప్పుడు మేము పారాయణం చేస్తాం అన్నమాట, 3 కలిసి. ఒకళ్ళు ఒక 30, ఒకళ్ళు ఒక 5 ఇలా చదువుతాం అన్నమాట. చదువుతుంటే 5 చదవాల్సింది 5 దాకా ఆగకుండా 8 దాకా 10 దాకా వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరో రిమైండ్ చేస్తారా, బాబు మీరు అయిపోయిందమ్మా, నీ టన్ను నేను చదవాలని చెప్పి చెప్తారన్నమాట. ఇది మధ్యమరపు అంతే. మీరు ఎన్ని చదవాలో మర్చిపోయి ముందరకు చదువుకుంటూ వెళ్తున్నారు. కానీ అక్కడ అభ్యాసం అనే దానికి అర్థం ఏమిటి అంటే, బయట ఉండే ప్రతి వస్తువునందు సర్వవ్యాపకమైన చైతన్య దృష్టి ఉండాలి. ఇది చైతన్యముతోటే, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వేప చెట్టు ఉంది, అలాగే మందారపు చెట్టు ఉంది, అలాగే రకరకాల చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు రకరకాలుగా మనకు కనిపిస్తున్నప్పటికీ ఈ రకరకాలైనటువంటి చెట్లకి మూల శక్తి మనకేమిటి? ఫోటోసింథసిస్. ఆ మొత్తము అగ్ని, జలము, వాయువు, పృథివీ, ఆకాశము ఇవే కదా. ఈ ఫోటోసింథసిస్ కి మూలమైనటువంటి పరమాత్మే. కాబట్టి మూలమైనటువంటి ఆత్మ వస్తువుని ప్రతి వస్తువునందు దర్శించటం ఏదైతే ఉందో దాన్ని అభ్యాసం అంటారు. అభ్యాసము అనేది ప్రతి వస్తువునందు ఒకటే అయినటువంటి పరమాత్మని దర్శించటము. అది అనేక రకాలుగా కనిపించవచ్చు, అనేక రూపాలుగా కనిపించవచ్చు. కాబట్టి దాన్ని అభ్యాసం అంటారు. కాబట్టి అది మీరు చేస్తూ వెళ్తూ ఉంటే ఇంకా కేవల చైతన్యము తప్ప ఇంకా ఏది మీలో లేకుండా వెళ్తుంది. అలా కాకుండా నేను ఇలా ముక్కు మూసుకొని చక్కగా ఇట్లా బిగిచ్చి కూర్చోవాలి అంటే మనకి అద్భుతంగా హేమచూడు హేమలేఖ అని మనకు కనిపిస్తుంది అనమాట. ఆ హేమచూడు హేమలేఖ కథలో ఏం చెప్తారయ్యా అంటే, ఆ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం అనే పుస్తకంలో మనకి ఒక అధ్యాయంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఉన్నట్టుండి వాడు మహాకాముకుడైన భర్తకి జ్ఞానం చెప్తుంది హేమలేఖ. చెప్పేటప్పటికి ఆహా అవునా ఇంత గొప్పదా అని వీడు కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. ఈ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆమె కావాలని కొట్టి లేపుతుంది. ఇంత బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంటే నన్ను కొట్టి లేపుతావా, నీకు అసలు బుద్ధి లేదా, నా ధ్యానాన్ని పాడు చేస్తావా అంటే, అయ్యా 12 వడ్ల గింజల ప్రమాణం ఉన్నటువంటి ఈ కళ్ళు మూసుకుంటే నీకు పరమాత్మ కనిపించి, ఈ కళ్ళు తెరిచినంత మాత్రాన పరమాత్మకి దూరం అయితే దాన్ని ఆత్మ చైతన్య స్థితి అని అనరు. అది మూసినా తెరిచినా ఒకటే అయినటువంటి చైతన్య స్థితి నీ మనస్సుతోటి ఎప్పుడు కలయిక చెందదో అప్పటిదాకా నువ్వు మాయలోనే ఉన్నావు అని చెప్తుంది. కాబట్టి సంఖ్య అటు ఇటు కావటం, సంఖ్య తక్కువ కావటం, పెరగడం, ఇదంతా కూడా మనం చేసేటటువంటి దీంట్లో చిన్న భాగం తప్ప మూలమైనటువంటి సాధన కాదు. మూలమైనటువంటి సాధన ఆత్మ చైతన్యముతోటి సమైక్యము అనేటటువంటిది ఏది మనమో అది గుర్తించటం. చాలా ధన్యవాదాలండి గురుగారు, తెలిసిందే తెలిసేటట్టుగా చెప్పారంటే. ఇది అంతే, తెలియంది ఎవరికి, అందరికీ అదే తెలిసేటట్టుగా చెప్పారంటే. అయ్యా ఇంకొకళ్ళు ఎవరో ప్రశ్న అడిగారు, ఇప్పుడే ఏదో వచ్చింది స్క్రీన్ మీద. మరి నమస్కారం అండి, నేను సుధీర్, లండన్ నుంచి. సుధీర్ గారు బాగున్నారా? చెప్పండి. సో ఒక బేసిక్ డౌట్, గురువు అంటే ఎవరు, జగద్గురువు అని ఎవరిని అంటారు,
ఆది శంకరాచార్యులని ఎందుకు జగద్గురు అంటారు? ఓకే, గురువు అంటే అజ్ఞానము అనేటటువంటి అంధకారం మనలో ఏదైతే ఉందో అది తీసేది గురువు. ఆ గురువు ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనకి దత్తాత్రేయ స్వామి వారిని తీసుకుంటే నాకు 26 మంది గురువులు అన్నారు. చెట్టును చూసి ఇది నేర్చుకోవాలి, నదిని చూసి ఎన్ని అడ్డంకులు వచ్చినా సముద్రంలో కలవడం ఎలాగో అనేది నేర్చుకోవాలి. అలా గురువులందరి గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ జగత్ గురువు అనేటటువంటి పదము ఒక్క శంకర పరంపరలో ఉండేటటువంటి శంకరులకి మాత్రమే కుదురుతుంది. కృష్ణ పరమాత్మ గీతాచార్యుల వారైన కృష్ణ పరమాత్మకి కుదురుతుంది. కారణం ఏమిటయ్యా అంటే, దీంట్లో జగత్తులో నీకు కనిపించే అణువునందు పరమాత్మే ఉన్నాడు అని చెప్పారు కదా. పరమాత్మ తప్ప రెండో వస్తువు లేదు అంటే ప్రకృతి, జీవుడు, పరమాత్మ అనలేదు. జీవుడు పరమాత్మ అని కూడా అనలేదు. అంతటా పరమాత్మ నిండి ఉన్నాడు అంటే ఆ ప్రతి దాని యందు పరమాత్మను చూడటం అంటే ప్రతి దాని యందు గురువుని దర్శించడం వల్ల జగత్తునంతా గురువుగా దర్శిస్తున్నారు అనేది ఒక అర్థము. జగత్తులో ఉండే తత్వమైనటువంటి గురుతత్వాన్ని చెప్తున్నారు కాబట్టి జగద్గురువులు అనేటటువంటి అర్థం. ఆ విధంగా జగద్గురువు అనేటటువంటిది ఆదిశంకరులు అద్వైత జ్ఞానాన్ని చెప్పారు కాబట్టి ఆయనకు అది సరిపోతుంది. చక్కటి ప్రశ్న వేశారు, చాలా ధన్యవాదాలు. సో డాక్టర్ సుందరం గారు, మీరు ఏదో కామెంట్ చేయాలనుకుంటున్నారు? తప్పకుండా. నమస్కారం అండి గురువు గారు, డాక్టర్ సుందరం. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. ఏం లేదు, మీరు అద్భుతమైన ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కడుపులో శిశువు ఉన్నప్పుడు జ్ఞానంతో ఉంటాడు. జ్ఞానం బయటకు వచ్చిన వెంటనే జ్ఞానం మాయ కప్పేస్తుంది అని చెప్పారు. అది మనం చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడు ఆ మాయ కప్పేయకుండా గోవిందనామాన్ని ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి ఎక్కువగా గోవిందనామం చెప్తే ఇది మాయ నుంచి తప్పుకునే అవకాశం ఉందా? అంటే వాడు మాయలో లేడు, కడుపులో ఉన్నవాడు. కడుపులో ఉన్నప్పుడు చెప్పేటటువంటి వాడు మాయలో ఉన్నాడు, అది సమస్య. కాబట్టి మనం వాడికి గోవిందనామం చెప్పక్కర్లా. వాడు కడుపులో ఉన్నంతసేపు వాడు జ్ఞానంతో ఉన్నాడు. బొడ్డు తెగిన తర్వాత మాయ వాడిలోకి వెళ్ళింది. మాయ నుంచి వాడు బయటికి వచ్చి మాయను లోపలికి పెట్టుకున్నాడు. మాయని బయట ఉంచుకొని లోపల ఉన్నంత దాకా వాడు మాయను అంటుకోలేదండి. అది తేడా. కాబట్టి చెప్పేవాడే మాయలో ఉంటే వాడేం చెప్తాడు? సత్యం. అయ్యా, ఇంకా ఎవరైనా ఉన్నారా? అయితే నాదొక ప్రశ్న అండి గురుగారు. స్త్రీకి పురుషుడి మీద, పురుషుడికి స్త్రీ మీద వ్యామోహం ఉంటుంది. మరి ఈ తర్వాత జన్మలో మనం స్త్రీగా పుడతామా పురుషుడిగా పుడతామా అనేటువంటి నిర్ధారణ ఎలా జరుగుతుంది? సాధారణంగా ఇది చాలా అద్భుతమైన విషయం అండి. మనం దేని మీద ఎక్కువ వ్యామోహం పెట్టుకొని ఉంటామో అంత్య దశలో మనం దేన్ని స్మరిస్తామో అదే రూపాన్ని పొందుతాము. పురుషుడు గనక స్త్రీని ఎక్కువగా వ్యామోహించి అట్లాగే పెట్టుకుంటే ఆ చివరి దశలో స్త్రీని గనక స్మరిస్తే ఖచ్చితంగా వాడు ఆ మాయలో తగులుకొని స్త్రీగానే పుడతాడు. అదే పురుషుడు స్త్రీని గనక తలుచుకుంటూ ఉండి చేస్తే స్త్రీ ఎట్లా అయ్యాడో, స్త్రీ పురుషుణ్ణి తలుచుకుంటూ ఉంటే కుంభావ స్థితి అనేది వస్తుంది, పురుష స్థితి అనేది వస్తుంది. అందుకనే పాతివ్రత్యంలో స్త్రీలకి పతనం కాకుండా పురుషుడునే సర్వస్వంగా భావించి జీవించు అని చెప్తారు. తద్వారా ఉత్తమమైన పురుష జన్మ వచ్చి ఆ పురుష జన్మ నుంచి ఆత్మస్థితికి చేరటం తేలిక. వాళ్ళకి ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కూడా పరమాత్మ పట్ల చాలా కష్టంగా రాగముతోటి కూడి ఉంటారు. కాబట్టి ఆ రాగాన్ని కూడా పోవాలి అంటే మగవాడికైతే ఏ రాగాలు ఉండవు కాబట్టి ఆ విధమైనటువంటి స్థితి. కానీ రాగంతో కూడినటువంటి మగవాడు గనక ఉంటే స్త్రీని తలుచుకొని మళ్ళీ స్త్రీత్వము అనేటటువంటి స్థితికి వస్తాడు. ఆ నిర్గుణ నిరాకార చైతన్య స్థితి అనేటటువంటి మోక్షానికి చేరాలి అంటే మనం గనక సక్రమమైన కర్మాచరణం చేస్తే కర్మాచరణ వల్ల చిత్తశుద్ధి వచ్చి చిత్తశుద్ధి వల్ల ఆ శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపంలో ఐక్యమవుతాం. ఈ కర్మాచరణ చేయడానికి ఎక్కువ పురుషుడి యొక్క శరీరానికి అర్హతని వేదం ఇచ్చింది కాబట్టి స్త్రీలు పతివ్రతగా ఉండి పురుష జన్మతోటి కర్మాచరణ చేసి మోక్షాన్ని పొందుతారు. అలా కాకుండా మోక్షాన్ని ఈ జన్మలో కూడా స్త్రీ పొందొచ్చు. స్త్రీ మోక్షం పొందడానికి లేదు, కానీ ఉత్తమమైన శరీరం కోసం మాత్రమే పాతివ్రత్యము. ఆ పాతివ్రత్యంతో పాటు మోక్షాన్ని కనుక ఇప్పుడే పొందితే అసలు పతితోటి కూడా అవసరం లేదు. అంత ఇది సూక్ష్మమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన విషయం అండి. మోక్షము అనేది ప్రతి జీవికి అర్హతే, స్త్రీ అయినా పురుషుడైనా. కానీ పురుషుడు కర్మ ఆచరణకి ఉత్తమం కాబట్టి పుంస్త్వ జన్మ, అందుకే శంకరాచార్యుల వారు జంతువునాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత అన్నారు. అందులో మగ జన్మకి కొంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం అది.
మరి నరజన్మ అంత దుర్లభమైనప్పుడు గత 50 సంవత్సరాల నుంచి ఇంతటి పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది అంటారు? దీని వెనకాల ఏమన్నా కారణం ఉందంటారు ఆధ్యాత్మిక దృష్టితో నేను చూస్తే? ఇంకా పాపులేషన్ తక్కువ ఉందని భావిస్తున్నాను. కారణం ఏమిటయ్యా అంటే, మీకు నీళ్లలో ఉండే ప్రతి కణమునందు జీవం ఉంది. మీకు ఒక స్పర్మ్, ఇంత స్పర్మ్ ఉంటే అందులో కొన్ని కోట్ల జీవులు ఉన్నాయి. అన్ని జీవులు శరీరాన్ని ధరించకుండా ఎవడెవడికి కర్మ ఎంత ఉందో అంత మాత్రమే శరీరాన్ని ధరిస్తున్నారు. జీవులు అన్ని శరీరాన్ని ధరించట్లేదు కాబట్టి ఏ జీవి ఎప్పుడైనా శరీరాన్ని ధరిస్తారు. కోట్ల జీవులు ఉన్నాయి. ఓకే, నమస్కారం లక్రాజ్ గారు, సాయికిరణ్ లక్రాజ్ గారు, మీరు ఒక క్వశ్చన్ ఉంది, మీరు అడగచ్చు. అసలు మాయ నుంచి బయటికి ఎందుకు రావాలి అని అడిగారు. నమస్తే అండి, అదే క్వశ్చన్. రెండు స్టేట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇది ఎంజాయ్మెంట్ చేయడానికి కాదు కదా. మాయలో తగులుకోవడం అంటే ఎంజాయ్ చేస్తున్నారనే భావనతో బాధపడటము, ఇబ్బంది పడటము, కష్టపడటము, మళ్ళీ అది చేరాలి అని కోరుకోవడం. అందుకనే మెలకువతోటి మీరు ఎంత ఎంజాయ్ చేసినా గాఢ నిద్ర అనేటటువంటిది రాకపోతే, ఆ డిటాచ్మెంట్ అనేది లేకపోతే మనకి తల తిరిగి పిచ్చెక్కిపోతుంది. కాబట్టి డిటాచ్మెంట్ అనేది మీకు శరీరంలో గాఢ నిద్రలతోటి ఎలా చూపిస్తుందో ఆనందము అనేది, ఆ ఆనందాన్ని మీరు మెలకువతోటి ఉన్నప్పుడు కూడా పొందలేనటువంటి స్థితి ఏదైతే ఉందో, ఈ రెండు స్థితుల్లోనూ ఆనందంగా ఉండడమే బ్రహ్మానందము. అంటే మీరు దీంట్లో ఉన్నారా దాంట్లో ఉన్నారా సంబంధం లేకుండా బ్రహ్మానందంలో ఉంటే మీరు మెలకువతోటి ఉన్నా, లోపల నిద్రపోతూ ఉన్నా రెండింటిని ఎంజాయ్ చేయగలుగుతారు. మాయ లోపల, మాయ బయట కూడా. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఆత్మస్థితిలో ఉంటే రెండింటిని ఎంజాయ్ చేస్తారు, ఆత్మస్థితిలో లేకపోతే యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన అనే స్థితిలో ఉంటారు అనేది అంతే సమాధానం. అలా ఇంకొక నిమిషమే సమయం ఉందండి. ఎవరన్నా అంటే రాజగోపాల్ గారు మీకు క్వశ్చన్ ఉన్నట్టుంది. నమస్కారం. ఇది ఇప్పుడు ప్రశ్న కాదని చిన్న మీరు కోవిడ్ వైరాగ్యం అనేసరికి చిన్నది ఒక అబ్జర్వేషన్. ఈ కోవిదులైన వాళ్ళకి ఇట్లాంటి వైరాగ్యం వస్తుంది కాబట్టి దీన్ని కోవిద వైరాగ్యం అనొచ్చా అని ఒక. కోవిదుడికి వైరాగ్యం ఉండదండి, జ్ఞానమే ఉంటుంది. వాడు కోవిదుడు కానంత దాకానే వైరాగ్యం అవసరం అయ్యి ఉంటుంది. అయితే నమస్కారం అండి, ఈ కార్యక్రమం ఎంతో ముగిద్దాము. మీరు మాకు మళ్ళా ఈ జ్ఞానాన్ని ప్రశ్న పరంపరలో మళ్ళా కొంత జ్ఞానాన్ని పంచినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ముగిద్దాం. మీరు స్వస్తి వాక్యం చెప్పచ్చు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశో క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వస్తరతు దుర్గాణి సర్వే భద్రాణి పశ్యతు. సర్వసద్బుద్ధిమాప్నోతు సర్వసర్వత్ర నందతు. సర్వే సంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. దుర్జనః సజ్జనో భూయాత్ సజ్జనః శాంతిమాప్నుయాత్. శాంతో ముచ్యేత బంధేభ్యో ముక్తశ్చాన్యాన్ విమోచయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ధన్యవాదాలు. భూమాతా కీ జై, భూమాతా కీ జై, వేదమాతా కీ జై. సంస్కృతస్థ అభివృద్ధిరస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. హరి ఓం తత్సత్. అని నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. గోవింద. ధన్యవాదాలు.